హరే కృష్ణ. నేను మీ కృష్ణదాస్. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతి దేవేం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గురు మహారాజ్ జయపతాక స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ, వైష్ణవులందరికీ నమస్కరిస్తూ, ఒక మహాభక్తుడి యొక్క జీవిత చరిత్రని తెలుగులో చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. దీనికి ఆ మహాభక్తుడు, ఆయన యొక్క గొప్ప శిష్యులు, ఆ సంస్థలో ఉన్నటువంటి మహాభక్తులు అందరి యొక్క అనుగ్రహం నాపై ఉండాలని, ఉంటుందని ఆశిస్తూ, ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇవాళ ప్రపంచానికి ఈ పేరు సుపరిచితం. కొత్తగా దీన్ని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీన్ని స్థాపించడానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని బాధల్ని ఓర్చుకున్నాడు, ఎంత సహనంతో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఈ సంస్థని అమెరికాలో, న్యూయార్క్లో స్థాపించి ప్రపంచవ్యాప్తం చేసి ఎలా విజయవంతం చేశాడనే చరిత్రే శ్రీల ప్రభుపాద లీలామృత, ఇస్కాన్ వ్యవస్థాపకుల యొక్క జీవిత చరిత్రే. ఇది మనకి ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంది. మొత్తం 65 అధ్యాయాలు, 226 పేజీలతోటి. దీన్ని సత్స్వరూప్ దాస్ గోస్వామి అనేటటువంటి ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాద్ గారి యొక్క శిష్యుడు రచించడం జరిగింది. ఆయన ఈ గ్రంథానికి సంబంధించి వివరాలు చెబుతూ నవంబర్ 14, 1977 సంవత్సరం ప్రభుపాద్ గారు ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరోభావం తిరిగి వెళ్ళారు. కృష్ణుడు ఏ పనైతే అప్పచెప్పి ఆయన్ని ఇక్కడికి పంపించారో దాన్ని 100% విజయవంతం చేశారు. ఆయన ఈ లోకం వదిలి వెళ్లిపోయిన తర్వాత ఆయన యొక్క జీవిత చరిత్ర భవిష్యత్తు తరాలకి అందాలన్న ఉద్దేశంతో జీబీసీ, గవర్నింగ్ బాడీ కమిషన్, ఇస్కాన్ అత్యున్నతమైనటువంటి సంస్థ, అందులో ఉన్నటువంటి సభ్యులంతా సమావేశమై సత్స్వరూప్ దాస్ గోస్వామికి మీరు ప్రభుపాద్ గారి యొక్క జీవిత చరిత్రని రచించండి అని చెప్పేసి ఆ బాధ్యతను అప్పచెప్పారు. ఎందుకంటే ప్రభుపాద్ ఇస్కాన్ వ్యవస్థాపకులు అమెరికా వెళ్లిన కొత్తల్లో పరిచయం అయినటువంటి కొద్దిమంది శిష్యుల్లో ఈయన కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి. గ్రంథ రచనలో, వ్యాస రచనలో అనుభవం ఉన్న వ్యక్తి గనక, మంచి భక్తుడు గనక, అప్పుడున్న వాళ్లలో దీన్ని అత్యంత విజయవంతంగా రచిస్తారని ఆయనకి ఆ బాధ్యతను అప్పచెప్పారు. సో ఆయన తన మాటగా చెబుతూ ఈ గ్రంథాన్ని రచించే ముందు, ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క జీవిత చరిత్ర. ఈ గ్రంథం రచించడానికి ఎందరో నాకు సహాయం చేశారు. ఈ గ్రంథ రచన ప్రారంభించే ముందు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇస్కాన్ మందిరాలకి, ప్రభుపాద్ గారి యొక్క శిష్యులకి, భక్తులందరికీ కూడా ఉత్తరాలు రాయడం, ఫోన్లు చేయడం, మెయిల్ చేయడం జరిగింది. చేసి మీకు ప్రభుపాద్ గారితో ఉన్నటువంటి అనుబంధం, ప్రభుపాద్ గారితో మీకు ఉన్నటువంటి అనుభవాలు, మీరు దిగినటువంటి ఆయనతో ఫోటోసు, అలాగే ఆయన వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో మాట్లాడినటువంటి మాటలు, ఆయన జరిపినట్టు ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ నాకు పంపిస్తే అవన్నీ దగ్గర పెట్టుకుని వాటి సహాయంతో, నా వ్యక్తిగత అనుభవ సహాయంతో ఆయన జీవిత చరిత్రను విజయవంతంగా రచిస్తానని చెప్పేసి ఆయన కోరడం, ఆయన కోరిక మేరకు అందరూ తమ తమ వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని పంపించడం, ప్రభుపాద్ గారి యొక్క జీవితం మొత్తాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆయన ఈ అద్భుత గ్రంథాన్ని, ఒక శుద్ధ భక్తుడి యొక్క జీవిత చరిత్రని భవిష్యత్ తరాలకి విజయవంతంగా అందించారు. అయితే ఆయన ముందు మాటగా ఒక మాట చెప్పారు. నేను ఒక చిన్న పక్షిని
సముద్రాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నా. సముద్రపు చుక్కల్ని తెచ్చి నేలపై వేస్తూ గురువు వైష్ణవ కృపని దయతో అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఒక సముద్రాన్ని తోడడం ఎంత కష్టమో, ఖాళీ చేయడం ఎంత కష్టమో సముద్రపు నీరు మొత్తాన్ని రుచి చూడాల్సిన అవసరం లేదు. ఒక చుక్కని నాలుక మీద వేసుకుంటే సరిపోతుంది. నిజానికి సముద్రం మొత్తాన్ని ఎవరు వివరించి చెప్పలేరు. ప్రభుపాద్ గారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా అలాంటిది అనమాట. అందుకని కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలని నేను వివరించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి వైష్ణవుల గురువుల దయతోటి ప్రభుపాద్ గారి దీవెనలతో అని చెప్పేసి ఆయన ముందు మాటలు చెప్పడం జరిగింది. చెబుతూ ఆయన ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. మొత్తం 65 అధ్యాయాలుగా. ఆంగ్ల భాషలో ఇవి 2026 పేజీలతోటి నిండి ఉంది. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. ఇందులో ప్రభుపాద్ గారి యొక్క జీవితం, బాల్యం అంతా కూడా లిఖించడం జరిగింది. సో మొదటి అధ్యాయం పేరు బాల్యం అని చెప్పేసి నామకరణం చేశారు. జన్మాష్టమి మరునాడు, అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి మరునాడు 1896 సెప్టెంబర్ 1 కలకత్తా నగరం టోలీగంజ్ ప్రాంతంలో రజనీ గౌరమోహన్ డే అనేటటువంటి ఇద్దరు వైష్ణవ దంపతులకి ఒక బాబు పుట్టాడు. అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఈ బాబు జన్మించడం జరిగింది. ఆ ఇంటిని ఒక పనస చెట్టు నీడలో ఆ ఇల్లు ఉండడం జరిగింది అన్నమాట. 1896 మనకు తెలుసు, మన భారతదేశంలో ఎప్పుడైతే సంతానం కలుగుతుందో వెంటనే తండ్రి పండితుల దగ్గరికి, జ్యోతిష్య నిపుణుల దగ్గరికి వెళ్ళి జాతకాలు అవి చూపించడం, రాయించడం లాంటివి చేస్తారు. గౌరమోహన్ డే గారు గొప్ప వైష్ణవుడు, గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన కూడా తన యొక్క పుత్రుడికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ఉద్దేశంతో ఆయన ఈ బాలుడి యొక్క జాతకాన్ని కూడా చూపిస్తారు. అయితే ఆయనకి కొడుక్కి ఏ పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు అభయ చరణ్ అనేటటువంటి నామాన్ని కొడుక్కి పేరు పెట్టడం జరిగింది. అభయ చరణ్ అంటే భయం లేనివాడు, కృష్ణుని పాదాలని ఆశ్రయించినవాడు అనేటటువంటి అర్థం వచ్చేలాగా. అభయ భయం లేనివాడు, చరణ్ అంటే కృష్ణుని యొక్క పాదాలని ఆశ్రయించినవాడు, అభయ చరణ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఈ అభయ్ కలకత్తాలో 151 హారిసన్ రోడ్లో అమ్మమ్మ గారి ఇంట్లో తన జననాన్ని తీసుకోవడం జరిగింది. సో జ్యోతిషుడు చెప్పారు, ఈ బాలుడు 70 సంవత్సరాలు వచ్చేసరికి సముద్రం దాటి వెళ్లి సనాతన ధర్మం ప్రచారం చేస్తూ 108 మందిరాలు నిర్మిస్తాడు అని చెప్పారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70, 70 ఏళ్ల వయసు వచ్చినప్పుడు సముద్రం దాటి, అంటే భారతదేశం దాటి వెళ్లి 108 మందిరాలు స్థాపిస్తాడు ఇతని జాతకం ప్రకారం అని చెప్పేసి జ్యోతిషుడు చెప్పారు. తండ్రి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి దాన్ని ఎప్పుడూ తన ఆలోచనలో ఉంచుకుని మనసులో దానికి తగ్గట్టుగా కొడుకుని తీర్చిదిద్దే ప్రయత్నం ఆ క్షణం నుంచే ప్రారంభిస్తారు. కలకత్తా అప్పుడు భారతదేశానికి రాజధాని. తర్వాత అది ఢిల్లీకి మారింది. 1896 ప్రాంతంలో కలకత్తాయే భారతదేశానికి రాజధానిగా ఉండేది. తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ చేశారు, క్యాపిటల్, భారతీయ రాజధాని నగరంగా. అక్కడ ఐరోపా వాసులు, అంటే ఈ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఐరోపా వాసులు కలకత్తా నగరంలో నివాసం ఉండేవారు. వ్యాపారం కోసం వాళ్ళంతా అక్కడికి వచ్చారు, భారతదేశానికి వచ్చారు. తర్వాత ఇక్కడున్న రాజులందరినీ తమ అధీనంలోకి తెచ్చుకుని భారతదేశాన్ని ఆంగ్లేయులు, అలాగే కొంతమంది ఐరోపా దేశస్తులు కూడా పరిపాలించడం జరిగింది, ముఖ్యంగా ఆంగ్లేయులు. సో ప్రధానంగా వ్యాపారం కోసం వచ్చి తర్వాత మన మీద ఆధిపత్యం చేశారు. మనకి ఈ స్వాతంత్ర పోరాట ఉద్యమాలు అవన్నీ మనకు తెలుసు. ఆ రోజు 1896 ప్రాంతంలో రోజుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
ఇక గౌరమోహన్ డే గారి విషయాలు మనకి సత్స్వరూప్ దాస్ గోస్వామి చెప్తున్నారు. ఆయన ఒక వస్త్ర వ్యాపారి. ఆయన పరమ వైష్ణవుడు, గొప్ప రాధాకృష్ణుని యొక్క భక్తుడు, వస్త్ర వ్యాపారి. అంటే ఆయనకి ఒక బట్టల దుకాణం ఉండేది. ఆయన గౌతమ ముని గోత్రీకులు. అంటే మనకి గోత్రాలు అడుగుతున్నప్పుడు చెప్తారు కదా, కశ్యప గోత్రం, పైడిపాల గోత్రం, గౌతమ ముని గోత్రం చెప్తుంటారు కదా. గౌతమ ముని గోత్రానికి సంబంధించినటువంటి వంశస్థుడు ఆయన. అభయ్ ఎప్పుడైతే అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పుట్టారో కొద్ది రోజుల తర్వాత గౌరమోహన్ డే గారు తన భార్యని కొడుకుని తీసుకుని తన ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది. తీసుకొస్తారు. మెట్టినింటికి అమ్మాయి రజనీ గారు రావడం జరుగుతుంది అనమాట. ఈ ఇంటి దగ్గర అంటే అభయ్ ఇంటి దగ్గర ప్రభుపాద్ గారి యొక్క బాల్య నామం తండ్రి గారు పెట్టింది అభయ్ చరణ్. అభయ్ ఇంటి దగ్గర 150 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక రాధాకృష్ణుల యొక్క మందిరం ఉండడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆ రాధాకృష్ణుల యొక్క మందిరానికి వెళ్ళి రోజు భగవంతుడిని కొలుస్తూ ఉంటారు. అలాగే ఈ అభయ్ కుటుంబ సభ్యులు తండ్రి గారు గౌరమోహన్ గారు, రజనీ గారు ఇద్దరు కూడా ఆ మందిరానికి ప్రతిదినం వెళ్ళి భగవంతుడి యొక్క ఆశీస్సులను పొందుతూ ఉండేవారు. అభయ్ కూడా కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత అమ్మా నాన్నలతో పాటుగా తాను కూడా వెళ్ళి ఆ గుడిలో రాధాకృష్ణుల యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. గంటల తరబడి అక్కడే ఆ విగ్రహాలు చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆ విగ్రహాల యొక్క కన్నులు చాలా అందంగా ఉండేవట. రాధాకృష్ణుల యొక్క కన్నులు చాలా అందంగా ఉంటే, సో మనకు తెలుసు కదా, భగవంతుడికి 6 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. అందులో సౌందర్యం ఒకటి అన్నమాట. సో కన్నులు ప్రధానంగా ఆకర్షణ ఉంటాయి. భగవంతుడి కన్నులు లోకంలో అందరికన్నా కూడా ఎక్కువ ఆకర్షణ కలిగినటువంటి కన్నులు. ఆ కన్నులు చూస్తూ అభయ్ చిన్నప్పుడు ఎక్కువ సమయం అక్కడ గడిపేవాడట. అలాగే ఆ విగ్రహాలు చాలా దయతో ఉంటాయి. చాలా ప్లీజింగ్గా దయతోటి మనల్ని సంతృప్తి పరుస్తాయి. అలాగే అభయ్ చిన్నప్పటి నుంచే, చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచే పూజారి ఆ విగ్రహాలకి పూజ చేసే విధానాన్నంతా చూసేవాడట. అంటే ఏ విధంగా అగరబత్తి వెలిగించి ధూపం చూపించడం, ఆ హారతి ఇవ్వడం, ఆ తర్వాత నీటితోటి స్నానం చేయించడం, ఆ తర్వాత డ్రెస్తో దాన్ని తొడవడం, వింజామరది విచ్చడం, విష్ణుకర భగవంతుడికి సేవ చేయడం, పూలు ఆయనకి నివేదన చేయడం, ఇవన్నీ ఆ పూజా సమయంలో జరిగేటటువంటి కార్యకలాపాల మొత్తాన్ని చాలా జాగ్రత్తగా నిశితంగా గమనిస్తూ ఉండేవాడు. అభయ్కి 1.5 సంవత్సరాల వయసు వచ్చింది. మనం ఇక నుంచి అద్భుతం చేయబోతున్నటువంటి బాలుడి యొక్క వయసుని చర్చిస్తూ ఏ వయసులో ఏమేం జరిగిందో ముందుకు సాగుతూ ఉండబోతున్నాం. ఇది ఆయన యొక్క బాల్య జీవితం గురించి. 1.5 సంవత్సరం వయసులో మనకు తెలుసు, సహజంగా చిన్నప్పుడు చిన్నపిల్లలకి తొందరగా అనారోగ్యం గురవుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. అబ్బాయికి 1.5 సంవత్సరం ఉన్నప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. కుటుంబ వైద్యుడు వాళ్ళకి ఉన్నారు, డాక్టర్ బోస్. ఆయన వచ్చి అభయ్ని చూసి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని అంతా గమనించి వైద్యంలో భాగంగా ఈ పిల్లవాడికి మాంసాహారాన్ని ఇవ్వమని చెప్పారన్నమాట. అంటే తొందరగా ఇతనికి శక్తి కావాలి, ఇలాగా అలాగా అని చెప్పేసి, సాధ్యమైన తొందరగా ఇతనికి మాంసాహారం ఇస్తే కోలుకుంటాడు, అలా ఇలా అని చెప్పి చెప్తారు. అయితే తండ్రి వైష్ణవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయికి మాంసాహారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తారు. వైద్యులకు చెప్తారన్నమాట, ఎట్టి పరిస్థితులను మేము మా బిడ్డకి మాంసాహారాన్ని ఇవ్వము అని చెప్పేసి. సో దాంతో అంటే వాళ్ళ ఇంట్లో కోడిగుడ్డు కానీ, చేపలు కానీ, మాంసాహారం ఇతర ఏ రకమైనటువంటి మాంసాహారాన్ని వండరు. మహావైష్ణవ కుటుంబం ఏది కూడా కృష్ణుడికి నైవేద్యం పెట్టకుండా వాళ్ళు స్వీకరించరు.
సో ఈ తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఆనియన్, గార్లిక్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవి కానీ, టీ కాఫీలు కానీ ఇలాంటివి ఏమీ ఆ ఇంట్లో ఉండవు. మాంసాహారం అసలే ఉండదు. అయితే డాక్టర్ అంటారు, లేదు లేదు, ఈ అబ్బాయి గనక మాంసాహారం తినకపోతే ఇతని ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మీరు ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పేసి ఆయన స్వయంగా డాక్టర్ ఆయన ఇంట్లో మాంసాహారాన్ని వండుకొని తీసుకొస్తాడు. తీసుకొచ్చి, ఎందుకంటే కుటుంబ వైద్యుడు అవడం, తండ్రికి చాలా సన్నిహిత మిత్రుడు కావడంతో తండ్రి ఆ డాక్టర్ చేసే పనిని అడ్డుకోలేకపోతారు అన్నమాట. మీరు ఉండండి, మీ అబ్బాయిని కాపాడటం నా బాధ్యత, నా డాక్టర్గా నా పని నన్ను చేయను అని చెప్పేసి మాంసాహారాన్ని ఆయనే ఇంటి దగ్గర వండి తీసుకొచ్చి అబ్బాయికి తినిపించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేస్తారో ఆ వాసనకి అది ఆ పిల్లవాడు 1.5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు వాంతి చేసేసుకుంటాడు. ఎందుకంటే అప్పటి వరకు మాంసాహారం తినలేదు, ఎప్పటికీ తినడు కూడా. వాంతి చేసుకున్నాడు. అయితే డాక్టర్ అర్థం చేసుకుని ఈ పిల్లవాడు మాంసాహారం తినగలిగే స్థితిలో అయితే లేడు, ఇతనికి ఆహారం మనసు అంగీకరించట్లేదు శరీరం లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే మందులు అవి ఇచ్చి కొన్ని విధాలుగా జాగ్రత్తలు అవి చెప్పి జాగ్రత్తగా మొత్తానికి వైద్యం చేస్తారు. అబ్బాయి నెమ్మదిగా కోలుకున్నాడు ఆ టైఫాయిడ్ జ్వరం నుంచి. ఇక సత్స్వరూప్ దాస్ గోస్వామి చెప్తారు, నిజానికి ప్రభుపాద్ గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం వివరించడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలని మాత్రమే నేను సేకరించి మీకు అందిస్తున్నానని చెప్పారు. అందుకని ఆయన ఒక్కొక్క సంవత్సరం ఏమేం జరిగిందో అందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకు అందించారు. ఇప్పుడు మనం అభయ్కి 3వ సంవత్సరం వచ్చినటువంటి వయసులో ప్రవేశిస్తున్నాం. ఆ వయసులో అభయ్ అంటే అప్పటికి కొంచెం పెరిగి పెద్దవాడయ్యాడు, నడుస్తూ ఉన్నాడు నెమ్మదిగా. సో 3 ఏళ్ళు పిల్లవాడనమాట. అగ్గిపుల్లలతో ఆడుతున్నాడు, అంతే కదా. సో ఆ వయసులో మనం పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనేది చాలా జాగ్రత్తగా వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు లేదా చుట్టూ ఉన్నవారు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటారు. మనం ప్రతి ఇంట్లోనూ గమనించవచ్చు, తల్లి ఒక కన్ను ఇంటి మీద వేస్తుంది, ఒక కన్ను కొడుకు మీద లేదా కూతురు మీద వేసి ఆ పిల్లవాళ్ళు తమంతట తాము ఏది మంచి ఏది చెడు తెలుసుకునేదాకా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడాలి. సో తల్లి ఎక్కువ బాధ్యత తీసుకుంటుంది తండ్రి కన్నా. తండ్రి బయటకు వెళ్ళి ఉద్యోగ వ్యవహారాలు నిర్వహించాల్సి ఉంటుంది కనుక వ్యాపార వ్యవహారాలు తల్లిదే ప్రధానమైనటువంటి పాత్ర. చాలా జాగ్రత్తగా తల్లి పెంచి పెద్ద చేస్తారు. ఇది సహజంగా లోకంలో ఎక్కడైనా ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లి చేసే పని. 3 ఏళ్ల వయసులో అభయ్ అగ్గిపుల్లలతో ఆడాడు. ఎప్పుడైతే అగ్గిపుల్లలతో ఆడుతున్నాడో అవి గీసిన తర్వాత అగ్గి రాజుకుని వస్త్రానికి అంటుకుందట. వెంటనే పక్కనే ఉన్నవారు వచ్చి ఆయన్ని ఆ వస్త్రం పూర్తి స్థాయిలో కాలిపోకుండా దాన్ని ఆర్పి అభయ్ని రక్షించారు. ఇప్పుడు అభయ్కి 4 సంవత్సరాల వయసు వచ్చింది. కలకత్తా నగరంలో ప్లేగు వ్యాధి అప్పుడు చాలా ఎక్కువగా ప్రబలింది. ఆ ప్లేగు వ్యాధి వల్ల చాలా మంది మరణించారు. అయితే వేలాది మంది బాధితులు. ఎవరో ఒక వృద్ధ బాబాజీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ నగరంలోని వీధిలో సంకీర్తనను నిర్వహించాడు. ఆయన సంకీర్తనకు తోడుగా చాలా మంది భక్తులు కూడా ఆయనకి సహకారం చేసి అందులో పాల్గొన్నారు సంకీర్తనలో. ఎందుకంటే భగవంతుడి యొక్క నామం, దాని యొక్క తరంగాలు అంతా వ్యాపిస్తే అన్ని రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుద్దని మన శాస్త్రాల ద్వారా మనకి ఉంది. అందుకని ఆ సాధువు ఏం చేస్తారంటే మొత్తం కలకత్తాలో వీధి తిరిగి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ భగవన్నామాన్ని జపించారు. సో ఎప్పుడైతే ఆయన అలా వీధి నిర్వహించారో అభయ్ చరణ్ ఇంటికి కూడా రావడం జరిగింది. అప్పుడు 3-4 సంవత్సరాల పిల్లవాడు. సో మృదంగాలు ఉన్నాయి, చేతిలో కరతాళాలు అంటారు, అవి మోగిస్తూ మృదంగాలు కొడుతూ కీర్తనం ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఆ కీర్తనకు తగ్గట్టుగానే ఆ శబ్దాలకి సో అభయ్ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి
వాళ్ళు నృత్యం చేస్తూ ఉండగా భగవంతుడి యొక్క నామాన్ని ఈ అబ్బాయి కూడా వాళ్ళతో కలిసి గుమ్మం ముందు నిలబడి నాట్యం చేశాడట. అంటే తెలియకుండానే మొట్టమొదటిసారి భగవన్నామానికి అతను నృత్యం చేశాడు, ఒక సాధువు చేసేటటువంటి నగర సంకీర్తనలో భాగంగా. సో కొద్ది రోజుల తర్వాత ప్లేగు వ్యాధి తగ్గింది. అయితే వైద్యులు చేసే పని వైద్యులు చేస్తారు. వ్యాధి రాకుండా ఉండడం కోసం కొంతమంది, వ్యాధి వచ్చి జాగ్రత్త పడటం కోసం కొంతమంది, అలాగే వ్యాధులు ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థించి అంతా మంచి జరగాలని కొంతమంది, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అందులో భాగంగా కొంతమంది శుద్ధ భక్తులు చేసేటటువంటి భగవత్ ప్రార్థనల వల్ల కొన్ని రకాల సమస్యల నుంచి లోకం బయటపడగలుగుతుంది. లోక కళ్యాణార్థం అంటారు దాన్ని. ఆ సాధువు ఆ రోజు ఆ పని చేశారన్నమాట. అందుకని ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మనం భగవంతుని తప్పనిసరిగా ప్రార్థించాలి. అసలు సమస్యలు రాకుండానే ఉండడం కోసం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మనం భౌతిక ప్రపంచంలో ఉన్న విషయం మర్చిపోకూడదు. ఇక్కడ సమస్యలు వస్తూనే ఉంటాయి. కొంతమంది మహాభక్తుల యొక్క దీవెనల వల్ల, కోరిక వల్ల, ప్రార్థన వల్ల సమస్యల నుంచి, సమస్యాత్మక పరిస్థితుల నుంచి లోకం బయటపడుద్ది అనమాట. ఇక గౌరమోహన్ గురించి, తండ్రి గారు గౌరమోహన్ డే గారి గురించి ఇక్కడ కొన్ని విషయాలు సత్స్వరూపదాస్ గోస్వామి మనకి వివరిస్తున్నారు. ఆయన గొప్ప వైష్ణవుడు. జీవితంలో ఎప్పుడు కూడా టీ, కాఫీ, మాంసం, గుడ్డు, చేపలు తీసుకోలేదు. టీ, కాఫీ ఇది మనకి ఆంగ్లేయులు విదేశాల నుంచి వచ్చి ఇచ్చినటువంటి ఒక వ్యసనం, ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీల కోసం అర్రులు చేస్తున్నారు. వేల లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అది లేనిదే ఇవాళ మనిషి ఒక అడుగు ముందుకు వేయలేని, ఏ పని చేయలేని పరిస్థితికి వచ్చేసారు. కానీ పూర్వం భారతదేశంలో అంతా కూడా గోవులు ఉండేవి, గోవు పాలు తాగేవారు తప్పించి ఈ టీ, కాఫీలు అనేవి లేవు. అసలు ఇది టీ, కాఫీ భారతీయ సంప్రదాయం కాదు, వైదిక సంప్రదాయం కాదు. ఇది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టి మనకు అంటించి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యసనం. చాలాసార్లు మనం పేపర్లో కూడా చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఈ టీ, కాఫీల వల్ల శరీరానికి, ఆరోగ్యానికి చెడు తప్పించి మంచి కన్నా కూడా చెడే ఎక్కువ ఉందని చెప్తున్నారు. అయితే వారి వారి పరిస్థితులను బట్టి వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. లోకం మొత్తం దీనికి వ్యసనమైందనే చెప్పచ్చు, బానిసలయ్యారనే చెప్పచ్చు. అయితే వైష్ణవ కుటుంబంలో ఆవు పాలు తాగుతారు తప్పించి ఈ టీ, కాఫీలు అనేవి అప్పట్లో లేవు. గౌరమోహన్ గారి లైఫ్లో ఎప్పుడూ కూడా ఒక్కసారి కూడా జీవితంలో టీ, కాఫీలు అనేవి తీసుకోలేదు. అలాగే మాంసాహారాన్ని, గుడ్డు కూడా ఒక్కసారి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైతే ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాద్ గారి గురించి మాట్లాడుతున్నామో ఆయన పశ్చిమ బెంగాల్లో జన్మించారు. అక్కడ కొంతమంది బ్రాహ్మణులు కూడా చేపలు తినేటటువంటి సాంప్రదాయం ఉంది. సో వాస్తవానికి అయితే తినకూడదు, కానీ తింటారు. అయితే ఈ వైష్ణవ కుటుంబం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టీ, కాఫీలు కానీ, తెల్లగడ్డ కానీ, ఎర్రగడ్డ కానీ, అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఆనియన్, గార్లిక్, టీ, కాఫీలు, అలాగే మాంసాహారం, కోడిగుడ్లు ఇలాంటివి ఏవి కూడా ఇంటి గుమ్మంలో లోపల కూడా రావాలన్నమాట. అంత కఠినంగా చక్కగా నియమాల్ని, వైదిక సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి కుటుంబం. వస్త్ర దుకాణంలో ఆయన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏ జీవిని హింసించకూడదు, చంపకూడదు, వైష్ణవ పరదుఃఖ దుఃఖి, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులు బాధపడుతూ ఉంటే తాను ఆనందించడం కానీ వైష్ణవుడు చేయడు. వాళ్ళని ఆ బాధ నుంచి ఎలా బయటపడేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. మనకు తెలుసు సహజంగా వస్త్ర దుకాణాల్లో ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది పిల్లులు కూడా పెంచుతూ ఉంటారు. ఆ పిల్లుల్ని ఎలుక సంహరించి తిని, చంపుకు తిని దాని ఆహారాన్ని ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది అనమాట. అయితే మన ఇక్కడ గౌరమోహన్ డే గారు, అభయ్ యొక్క తండ్రి గారు, ప్రభుపాద్ గారి తండ్రి, ఆయన తన వస్త్ర దుకాణంలో ప్రతిరోజు రాత్రి వస్త్ర దుకాణాన్ని మూసి ఇంటికి వచ్చే ముందు ఒక పెద్ద గిన్నెలో గింజల్ని ఎలుకలు ఏవైతే తింటాయో అవన్నీ పెట్టి ఆయన తన యొక్క దుకాణం మధ్యలో పెట్టేసి ఆ డోర్ క్లోజ్ చేసేసి దాన్ని మూసివేసేసి వచ్చేసేవారు అన్నమాట. ఆ దుకాణాన్ని తలుపులు మూసి వచ్చేవారు. ఎప్పుడైతే ఆహారం దొరుకుతాయో ఎలుకలు బట్టలు కొట్టడం మానేస్తాయి. ఆహారం తిని తమ పని తాము చూసుకుంటాయి. సో ఈ విధంగా ఎలుకల్ని సంహరించకుండా, ఎలుకలు తన ఆర్థిక పరిస్థితిని, తన వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఆయన వ్యవహరించేవారట.
ఇతర జీవులకు కూడా ఆహారాన్ని ఇచ్చేవారు. వాటి వల్ల తాను ఇబ్బంది పడకుండా ఉండేలాగా అంత జాగ్రత్తగా ఆలోచించేటటువంటి దూరదృష్టి ఉన్నటువంటి ఒక గొప్ప భక్తుడు వైష్ణవుడు. తండ్రి ప్రతిరోజు, అభయ్ యొక్క తండ్రి ప్రతిరోజు కృష్ణుడికి పూజ చేసేవారు. బెంగాలీ భాషలో ఉన్నటువంటి భాగవతాన్ని చదివేవారు. అలాగే కలియుగంలో కృష్ణుడు చైతన్య మహాప్రభువు కింద కలకత్తా నగరానికి ఉత్తర దిశగా 3 గంటలు ప్రయాణం చేస్తే గంగానది ఒడ్డున మాయాపూర్ అనేటటువంటి ఒక ప్రదేశంలో, గ్రామంలో కృష్ణుడు జన్మించడం జరిగింది. చైతన్య మహాప్రభు అనేటటువంటి నామాన్ని అక్కడ ఆయన తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆయన యొక్క జీవిత చరిత్ర చైతన్య చరితామృతం. ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి గ్రంథం పేరు ప్రభుపాద లీలామృత. ఆయన యొక్క జీవిత చరిత్ర, అలాగే చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్ర చైతన్య చరితామృతం. ఆయన యొక్క మొత్తం జీవితం. తండ్రి గారు భాగవతాన్ని, చైతన్య మహాప్రభు జీవిత చరిత్రని ప్రతిరోజు తన పూజా మందిరంలో కూర్చొని చదువుకునేవారట. ఎప్పుడన్నా అబ్బాయి అల్లరి చేస్తే, ఎందుకంటే 4 ఏళ్ళ వయసు వచ్చేసింది కదా, ఇప్పుడు 4-5 ఏళ్ళ వయసు వచ్చేసింది, ఎప్పుడన్నా అల్లరి చేస్తే సున్నితంగా మందలించేవారు. గట్టిగా తిట్టడం, కొట్టడం, అరిచి భయపెట్టడం లాంటివి చేసేవారు కాదు. 1 వైష్ణవుడు, 2 తండ్రి, బాధ్యతాయుతమైనటువంటి తండ్రి కొడుకుని చక్కగా వివరించి ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్తే చెప్పిన మాట వింటాడనమాట. అందుకని సున్నితంగా మందలించేవారు తప్పించి హృదయం గాయపడేలాగా, వెక్కి వెక్కి ఏడ్చేలాగా మాత్రం ఆయన్ని మందలించేవారు కాదు. సున్నితంగా మందలించేవారట. ప్రభుపాద్ గారు ఆయన తన మాటలుగా చెప్పినటువంటి మాట తండ్రి గురించి, అంటే ఇప్పటిదాకా మనం సత్స్వరూప్ దాస్ గోస్వామి ప్రభుపాద్ గారి ఇంట్లో ఏం జరిగిందో మనకు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుపాద్ గారే చెప్పారు. ఏమనంటే, మా నాన్నగారికి, అంటే గౌరమోహన్ డే గారికి 250 రూపాయల ఆదాయం వచ్చేది నెలకి. మా ఇంట్లో మామిడి పళ్ళ కాలంలో ఇంటి నిండా మామిడి పళ్ళు ఉండేవి. ప్రభుపాద్ గారికి ఇది ఇష్టమైనటువంటి ఫలం. చిన్నప్పుడు ఇంట్లో ఇంటి నిండా మామిడి పళ్ళు కొనేవారట. సో మేము బాగా తినేవాళ్ళం. అప్పుడు ఆ రోజుల్లో 1900 సంవత్సరంలో మేము బాగా తినేవాళ్ళం. డజను 12 కాయలు ₹1 ఖరీదు. మాది మధ్యతరగతి కుటుంబం. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటాం కదా, మధ్యతరగతి కుటుంబం. 4 కుమార్తెలు గౌరమోహన్ డే గారికి. మా నాన్నగారికి 4 కుమార్తెలు ఉండేవారు. వాళ్ళందరికీ మా నాన్నగారు వివాహం చేశారు. మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఆహారానికి, దుస్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండేది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రోజు 2.5 లీటర్ల పాలు మేము మా ఇంట్లో అవసరాలకు తీసుకునేవాళ్ళం. సో మా తండ్రి గారు నాతో అనేవారు, కృష్ణుడి చేతులు ఆయన నుంచి తీసుకున్న రక్షించుకోలేవు, నీకు ఇచ్చినా నువ్వు మొయ్యలేవు అనేవారు అనమాట. అంటే మన దగ్గర నుంచి ఏదైనా కృష్ణుడు తీసేసుకోవాలనుకున్నాడు అనుకోండి, మనం ఎంత దాన్ని రక్షించుకోవాలనుకున్నా రక్షించుకోలేము. మనకి ఏదైనా కృష్ణుడు ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి, ఆయన ఇస్తే కనుక మనం 2 చేతులతో మోయలేం. అంత అలా ఉంటాయి అన్నమాట భగవంతుడి చర్యలన్నీ. సో మా నాన్నగారు ఉదయం 7-8 గంటల ప్రాంతంలో నిద్ర లేచేవారు. కాలకృత్యాలు తీర్చుకుని 10 గంటల నుంచి 1 గంట దాకా పూజ చేసేవారు. 10 నుంచి 1 గంట, 11, 12, 1 గంట, 3 గంటల పాటు పూజ జరిగేది. అనంతరం ప్రసాదం తీసుకునేవారు. ఆ తర్వాత వ్యాపారానికి, దుకాణానికి వెళ్ళడం, రాత్రి 10 గంటలకి ఇంటికి తిరిగి రావడం, స్నానం, మళ్ళీ పూజ. ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఆయన నిజమైనటువంటి వ్యాపారం పూజ, వస్త్ర దుకాణం కాదు. నిజమైన వ్యాపారం పూజ. నేను నిద్రపోయేవాడిని, గంట శబ్దం వినిపించేది. ఎప్పుడు పూజ టింగ్ 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 అని గంట వినిపిస్తూ ఉండేది అనమాట. ప్రథమ వ్యాపారం పూజ, ద్వితీయ వ్యాపారం వస్త్ర దుకాణం. రియల్ బిజినెస్ అనమాట. అంటే ఆయనకి
భగవంతుడు, భక్తి, ఆయనకి సేవ చేయడం, కైంకర్యాలు చేయడం, పూజలు చేయడం ఇవన్నీ చాలా ఇష్టమైనటువంటి పనులు. ముందు భగవంతుడే ఏదైనా సరే, ఎవరికైనా సరే, తర్వాతే ఇతర వ్యాపకాలు, వ్యవహారాలు. దాన్ని ఆయన ఖచ్చితంగా పాటించేవారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి గురించి అబ్బాయి మనకి చెప్పడం జరిగింది. ఇక గౌరమోహన్ గారు కోరుకునేవారు వైష్ణవుల లక్ష్యాలు తన కుమారుడికి ఉండాలని. అంటే వైష్ణవులకి ఏ రకమైనటువంటి లక్ష్యాలు ఉంటాయో, లక్షణాలు ఉంటాయో అవన్నీ నా కొడుకు ఉండాలి. రాధారానికి సేవకుడు కావాలి. అంటే కృష్ణుడికి మనం ప్రత్యక్షంగా సేవ చేయలేం. రాధారానికి కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలో అందరికన్నా బాగా తెలుసు గనక, ఆమెకు గనక ఇతను సహాయకుడు అయితే మిగతా సేవ అంతా రాధారాణి దగ్గర ఉండి చూసుకుంటాడు. అందుకని ఇతను రాధారానికి సేవకుడు కావాలి, భాగవత ప్రచారకుడు కావాలి, మృదంగ విద్య తెలియాలి. అంటే కీర్తన చేసేటప్పుడు మృదంగం గనక వాయిస్తే చక్కగా ఉంటుంది అనమాట. ఆ కీర్తనలో కరతాళం, మృదంగం, హార్మోనియం అని. తండ్రి కొడుకు విషయంలో కొడుకు యొక్క భవిష్యత్తుని ఎలా ఉండాలో ఇక్కడ కోరుకుంటున్నారు ఆయన. భాగవతం చదవాలి, రాధారానికి సేవకుడు కావాలి, మృదంగం నేర్చుకోవాలి, భాగవతాన్ని ప్రచారం చేయాలి. ఇప్పుడు మనకు కూడా తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, పెద్ద సినిమా నటుడు అవ్వాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి కదా. కానీ ఆయన వైష్ణవుడు కనుక వైష్ణవుడి ఆలోచనలు ఇలా ఉంటాయన్నమాట. సో నా కొడుకు ఇలా ఉండాలని చెప్పి కోరిక ఆయనకి. వాళ్ళ ఇంటికి సాధువులు వస్తూ ఉండేవారు. గౌరమోహన్ గారు పిలిచేవారు. ఎవరైనా కాషాయం బట్టలు ధరించినటువంటి భక్తులు ఎవరైనా తెల్ల బట్టలు ఉన్నా కూడా ప్రధానంగా కాషాయం బట్టల్లో ఉన్నటువంటి సాధువులందరినీ వెతికి ఇంటికి పిలుచుకొచ్చి మరి వారికి ప్రసాదాన్ని మధ్యాహ్నం ఇవ్వడం జరిగేది అనమాట. యాక్చువల్గా గృహస్థుడి యొక్క జీవితం ఇలాగే ఉండాలి. గృహస్థుడి శాస్త్రాల ప్రకారం అయితే ఎవరైనా గృహస్థ జీవితంలో ప్రవేశించిన తర్వాత ముందు భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు. ఎవరికైనా ఒక సాధువుకి ఆహారం ఇచ్చిన తర్వాతే తీసుకోవాలి. వీధిలోకి వచ్చి ఎవరైనా ఆకలితో ఉన్నారా అని చెప్పి అడిగి మరి ఆకలి తీర్చిన తర్వాత వారు తీసుకోవాలనేది శాస్త్రం. సో ఈయన కూడా అలాగే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసేవారు. ఎక్కువ మంది సాధువుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి ప్రసాదం పెట్టిన తర్వాత వాళ్ళు సంతోషపెట్టి ఆ తర్వాత భార్యాభర్తలు కుటుంబం అంతా ప్రసాదం తీసుకునేవారు. అలా ఎప్పుడైతే సాధువుల్ని ఇంటికి తీసుకొచ్చేవారో ఆ సాధువులకి ఈ అబ్బాయిని పరిచయం చేసి, ఇతను నా కొడుకు అభయ్, ఇతన్ని మీరు దీవించండి. ఎందుకంటే సాధువులు దీవెనలు ఎప్పుడు కూడా ఫలవంతం అవుతాయి. భగవత్ నామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండడం కారణంగా వాళ్ళలో గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తిని కనుక బిడ్డకి ప్రసరింపచేస్తే వాళ్ళు ఖచ్చితంగా భక్తులు అవుతారని తండ్రి నమ్మకం. అందుకని ఈ పిల్లవాడు నా కొడుకు, ఇతని పేరు అభయ్ చరణ్, మీరు ఇతన్ని దీవించండి, ఇతను గొప్ప రాధారాణికి సేవకుడు కావాలని చెప్పి, భక్తుడు కావాలని, దాసుడు కావాలని చెప్పి దీవించమని చెప్పి అడిగేవారు. ఆ వచ్చిన సాధువులు ప్రసాదం తీసుకున్న తర్వాత ఈ పిల్లవాడిని రాధారాణి యొక్క అనుగ్రహ ప్రాప్తి రస్తు, రాధారాణికి గొప్ప సేవకుడు అవుగాక, ఇలా తండ్రి కోరిక మేరకు దీవించేవారు. అయితే ఈ పిల్లవాడికి అవన్నీ ఏం జరుగుతుందంతా గమనిస్తూ ఉండేవాడు అనమాట. సాధువులు కాషాయం బట్టల్లో వచ్చేవారు, దీవెనలంతా ఇచ్చేవారు. ఆ కొడుకు అంటే చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమ తండ్రికి. తండ్రి చూపించేటటువంటి ప్రేమ కారణంగా కొడుకు కూడా చాలా ఎక్కువ ప్రేమ తండ్రి అంటే. ఇద్దరు ఇంట్లో కలిసి ఉన్నారంటే చాలా చక్కగా ఆనందించేవారు తండ్రి కొడుకులు. ఇద్దరు కలిసి వ్యాహ్యాడి నడుచుకుంటూ వెళ్ళేవారు చక్కగా. తండ్రి కొడుకు ఇద్దరు అలా షికార్కి సముద్రపు ఒడ్డున సంవత్సరాల తరబడి ఒకే చోట కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఒక యోగిని చూసేవారు. అంటే ఉదయం వ్యాఖ్యాల కింద ఎప్పుడైనా తండ్రి కొడుకులు అలా వెళ్ళినప్పుడు కలకత్తా దగ్గర బంగాళాఖాతం కనుక ఎప్పుడైనా సముద్రం ఒడ్డున అలాగా అక్కడ చూసేవారు అనమాట. ఒక సాధువుని కూర్చుని ఉండేవారు, ఒకే చోట్ల కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ఒక యోగి. సో తండ్రి ఆయన ఉద్దేశం ఎవరైనా భక్తులు అనుకుంటే చాలు, నా కొడుకుని దీవించండి, నా కొడుకుని దీవించండి అని అడిగారు అనమాట. ఒకరోజు ఆయన కొంచెం విరాళం ఇచ్చి, ఈయన నా కొడుకు అభయ్ చరణ్, నా పిల్లవాడు, ఇతను మీరు దీవించండి, మంచి భక్తులు కావాలని చెప్పేసి కోరడం జరిగింది.
అంటే వైష్ణవుడు ఎలా ఉండాలి, కొడుకుని ఎలా పెంచాలనేది మనం అభయ్ చరణ్ జీవిత చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అయితే అభయ్ తల్లి రజనీ గారికి కొడుకు లండన్లో చదవాలి, బ్రిటిష్ లాయర్ అవ్వాలని చెప్పి కోరుకుండేది. అంటే తల్లి కోరిక తల్లిది, తండ్రి కోరిక తండ్రిది, పిల్లల కోరిక పిల్లలది. ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా. అయితే అభయ్ తండ్రి మాట ఎక్కువ వింటున్నాడు, తల్లికి మాత్రం ఇలాంటి కోరిక ఉంది. తండ్రి తల్లి మాట వినేవారు కాదు. గౌరమోహన్ గారు రజనీ గారి యొక్క మాట వినేవారు కాదు. ఏమనేవారు భార్యతోటి, లండన్ వెళితే అభయ్ మద్యానికి, మాంసానికి, జూదానికి, వ్యభిచారానికి బానిసైపోతాడు, అలవాటు పడిపోతాడు. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలాంటివి, అంటే అక్కడున్న సామాజిక పరిస్థితులు అలాంటివి. నాకు నా కుమారుడు సంపాదన, అంటే డబ్బు సంపాదించి ఉద్యోగ వ్యాపారాలు చేసి సంపాదించేటటువంటి సంపాదన నాకు అవసరం లేదు అని భార్యతోటి ఖరాఖండిగా చెప్పేసేవాడు. ఆమెకేమో కొడుకుని అక్కడికి పంపాలని, ఈయనకేమో వద్దు, ఇక్కడే ఉండాలి ఈ పిల్లవాడు, ఇతను మంచి భక్తుడైతే చాలు, ఇప్పుడు ఏం కొడుకు తీసుకొచ్చి కోట్లు సంపాదించి వచ్చి నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, కొడుకు డబ్బుల కోసం నేనేమే ఆశగా ఆతృతగా చూడట్లేదని చెప్పారు. తండ్రి ఆలోచన విధానం ఎలా ఉందో, కొడుకు ఎలా పెరుగుతున్నాడో మనం జాగ్రత్తగా ఆయన జీవితంలో గమనించవచ్చు. అలాగే గృహస్థుడైనటువంటి తండ్రి ఏ విధంగా కొడుకుని పెంచాలి, భక్తుడిని చేయాల్సిన అవసరం ఏంటి, చేస్తే ఏమవుతుంది, సో ఇవన్నీ మనకి ఇక్కడ అభయ్ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులకు తమ సంతానంలో గౌరమోహన్ గారికి, రజనీ అమ్మగారికి ఇద్దరికి కలిపి ఉన్నటువంటి సంతానంలో అభయ్ గారాల పట్టి, అందరి పిల్లలు వాళ్ళ పిల్లలే అయినా ఒక పిల్లోడి మీద ఎందుకో ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయి. ముఖ్యంగా తండ్రికి అభయ్ అంటే చాలా ఇష్టం అనమాట. జ్యోతిష్యం చూపించారు కదా, ఆయన భక్తుడు, కొడుకు ప్రచారకుడు కావాలని ముందే కోరుకుంటున్నారు. అందుకని చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని పెంచుతున్నారు కొడుకుని. అందుకని ఏం చేశారు, భక్తుడు అయ్యేలాగా మృదంగం, కరతాళం ఇవన్నీ నేర్పించారు. ఒక గురుగారిని పెట్టి ఈ మృదంగం ఎలా కొట్టాలి, కీర్తన ఎలా చేయాలి, కరతాళం ఎలా కొట్టాలి ఇవన్నీ నేర్పించడం కోసం ఒక గురుగారిని పెట్టి నేర్పించారు. తండ్రి తన ఆలోచనకు తగ్గట్టుగా కొడుకుని గొప్ప భక్తుని చేయడం కోసం ఆయన తన కార్యకలాపాలను చేస్తున్నారు. ఇంట్లో అభయ్ చరణ్కి అంటే ప్రతి ఇంట్లోనూ పిల్లలకి పేరు ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు కదా. ఒక పిల్లవాడికి ఒకటే పేరు ఉంటుంది, చాలా పేర్లు ఉంటాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. మోతి అంటే ముత్యం అని పిలిచేవారు, మోతి మోతి అని చెప్పేసి కొంతమంది అభయ్ అని, అలాగే కొంతమంది నందులాల్ అని, కొంతమంది నందు అని, కొంతమంది కొచ్చా అని. కొచ్చా అంటే నానమ్మ గారు, ఎందుకని అలా పిలిచేవారు, కచోరీ ముఖి, నానమ్మ గారు కచోరీ ముఖి అని పిలిచేవారు, కచోరీ ముఖి అని చెప్పి. సో ఎందుకంటే అభయ్కి కచోరీ అనేటటువంటి ఉత్తర భారత ఆహార పదార్థం అంటే చాలా ఇష్టం. సో దాన్ని మైదా పిండితో తయారు చేసి లోపల కుర్మా లాంటిది అంతా తయారు చేసి పెడతారు. మీరు కచోరీ అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు ఆ వంటకం గురించి. అవి నూనెలో వేపి తీస్తారు, భగవంతుడికి నైవేద్యం పెడతారు. చిన్నవి సైజులు, రకరకాల సైజులో ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏ సైజులో కావాలితే, ఏ పరిమాణంలో కావాలితే ఆ పరిమాణంలో చేసుకుని నూనెలో వేపి తీస్తుంటారు. అవంటే అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. ఇస్తే పై జేబు, కింద జేబు, వెనక జేబు, ఆ జేబు, ఈ జేబు, నోట్లో కొన్ని, చేతిలో కొన్ని పట్టుకుంటాడు. అంత ఇష్టం, అన్ని కావాలి, అంత ప్రేమ ఆ ఆహారం మీద. ఎన్ని ఇస్తే అన్ని జేబుల్లో పెట్టేసుకునేవాడట. పైగా అమ్మ రజనీ గారిని ఒకటే ఒత్తిడి చేసేవాడు, అమ్మ కచోరీలు చేయి, అమ్మ కచోరీలు చేయి, నాకు కచోరీలు కావాలని చెప్పేసి. అంటే ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. అస్తమానం కచోరీలు చేయమంటే విసుగొస్తుంది కదా, ఏంటి అది ఒకటే అడుగుతున్నావు కచోరీ అని చెప్పి. సో ఎప్పుడైనా ఆవిడ చేయను అని ఇప్పుడు నిరాకరిస్తే, కచోరీలు చేసే విషయంలో ఆవిడ నిరాకరిస్తే, సో తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అభయ్ ఎక్కడ అని అడిగేవారు. లేదు, వాడు అలిగాడు, మంచం ఎక్కాడు కదా. అమ్మ అడిగింది ఇవ్వకపోతే కొడుకు కొంచెం అలక వస్తుంది కదా, మంచం ఎక్కి పడుకున్నాడు, ఏమైందని అడుగుతారు తండ్రి. సో అస్తమానం కచోరీలు చేసి ఇవ్వమంటున్నాడు అని చెప్పేసి తల్లి చెప్తారు. తండ్రి చెప్తారు, ఆ పిల్లవాడు ఏది అడిగితే అది చేసి, ఇది లేదు అది వద్దు అన్న మాటలు మాట్లాడు, అతని ఇష్టానికి తగ్గట్టుగా పెంచు.
ఎన్నిసార్లు చేయమంటే అన్నిసార్లు కచోరీ చెయ్యి అని చెప్పారు. సో దాంతో భర్త మాట అంగీకరించి కచోరీలు చేసి అబ్బాయికి ఇవ్వడం, అబ్బాయి సంతోషంగా వాటిని తినడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క ఆహారం ఇష్టం ఉంటుంది కదా, అలా అనమాట. సో ఒక రకంగా భార్యకి ఆజ్ఞ జారీ చేశారు, ఆ పిల్లవాడు ఎప్పుడు అడిగినా సరే కచోరీలు చేసి అంతే. సో ఆవిడ అంగీకరించారు. ఎందుకంటే ఇద్దరికి కూడా ఆయన గారాల పట్టి అనమాట. ఒకసారి 6 రూపాయలతోటి అబ్బాయి ఆడుకుంటున్నాడు. అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇతన్ని చాలా ప్రత్యేకంగా పెంచుతూ ఉన్నారు కదా, అందులో భాగంగా ఒక కోటు కొన్నారు. అంటే పైన వేసుకునే కోట్ అనమాట. అంటే సంప్రదాయ వైదిక వైష్ణవ దుస్తులన్నీ ధరింప చేస్తూ ఉన్నారు. బట్ అప్పట్లో కొంచెం ఎక్కువ విదేశీ వస్త్రాలు అవి ఇవి రావడం అవి జరుగుతూ ఉంటాయి కదా భారతదేశంలోకి, విదేశీలు తీసుకున్న ఒక కోటు లాంటిది 6 రూపాయలు పెట్టి కొనిచ్చారు అబ్బాయికి. అలాగే ఇంకొకసారి దిగుమతి అయినటువంటి ఇంగ్లాండ్, బ్రిటన్ నుంచి దిగుమతి అయినటువంటి బూట్లు కొనిచ్చారు. అలాగే కాశ్మీర్ శాలువా, మనకు తెలుసు ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ వస్త్రాల మీద రకరకాలైనటువంటి అందమైనటువంటి డిజైన్స్ తోటి శాలువాలుగా అల్లడం, దుస్తులవి నేయడం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. చాలా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వస్త్రాలు అన్నమాట అవి. అలాంటి విలువైనటువంటి శాలువాను ఒకటి కొనిచ్చారు. ఎందుకంటే ఈ అబ్బాయి చాలా స్పెషల్. ఈ అబ్బాయి ఎప్పుడు అసంతృప్తి పడకూడదు. నాన్న నాకు ఇది ఇవ్వట్లేదు, లేదంటే అది కొనట్లేదు అని అనుకోండి, అడిగిందల్లా చేస్తున్నారు, అడగకపోయినా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇతను చాలా జాగ్రత్తగా పెంచాలి. ఇతను భవిష్యత్తులో ఒక అద్భుతం చేయబోతున్నాడు. అందుకని కొడుకుని చాలా జాగ్రత్తగా ఆయన పెంచుతూ ఉన్నారు. ఆయనకి చాలా ఖరీదైన విలువైన వస్తువులన్నీ కొనేస్తున్నారు. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఆయన జీవిత చరిత్ర ప్రకారం, ప్రభుపాద్ గారి యొక్క జీవిత చరిత్ర ప్రకారం. అంటే మిగతా పిల్లల్ని పట్టించుకోవట్లేదా తండ్రి తల్లి అని కాదు, వాళ్ళకి కూడా ఏమేం కావాలో అన్నీ చక్కగా అందించారు తల్లిదండ్రులుగా. అయితే ఈ అబ్బాయి విషయంలో కొంచెం ప్రత్యేకం. ఎందుకో మనం ముందుకు వెళ్లే కొద్దీ తెలుసుకుంటాం. ఒకరోజు బజార్కి వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఒక బొమ్మ తుపాకీ చూశాడు. నాన్న నాకు ఆ తుపాకీ కొనేవాడి అని చెప్పి అడిగాడు. ఆయన కొనిచ్చారు. ఒక చేత్తో పట్టుకున్నాడు. ఇంకొక తుపాకీ చూసి నాకు అది కూడా కావాలన్నాడు. తండ్రి ఒకటి కొనిచ్చాను కదా ఇంకెందుకు వద్దన్నారు. దాంతో అక్కడే రోడ్డు మీద నేల మీద పడి కాళ్ళు చేతులు నేలకు కొట్టుకుంటూ నాకు కావాలి, ఇంకొక తుపాకీ కావాలని ఆడవడం మొదలు పెట్టాడంట. దాంతో తండ్రి సరేలే అని చెప్పి ఇంకొకటి కూడా కొని ఇస్తే 2 చేతుల్లో 2 తుపాకీలు పెట్టుకుని చాలా ఆనందించాడనమాట. చాలా ఆనందించాడట. సో అలాగా అతను ఏదడిగితే అది కొనిచ్చే ప్రయత్నం తండ్రి గారు చేస్తున్నారు. ఇక అభయ్ పుట్టేసరికి వాళ్ళ అమ్మగారికి 30 ఏళ్ల వయసు. అమ్మగారు కూడా రజని, ఆవిడ కూడా గౌడీయ వైష్ణవ భక్తురాలు. మనకి బెంగాల్ ప్రాంతాన్ని గౌడ దేశం అని పిలుస్తారు. అందుకని అక్కడ వైష్ణవుల్ని గౌడీయ వైష్ణవులు అని పిలుస్తారు. మనకి తమిళనాడు శ్రీరంగంలో శ్రీ వైష్ణవులు అని పిలుస్తారు. 3 నామాలు ఉంటాయి. ఇక్కడ బెంగాల్లో గౌడ దేశంలో ఇది ఒక బ్రహ్మదేవుడిచే ప్రారంభింపబడిన, అంటే భగవంతుడి నుంచి కృష్ణుడి నుంచి బ్రహ్మదేవుడికి, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదుడి నుంచి వ్యాసుడికి ఇలా పరంపరగా వచ్చి గౌడి దేశంలో స్థాపింపబడినటువంటి వైష్ణవ సాంప్రదాయం అన్నమాట. అందుకని దీన్ని గౌడీయ వైష్ణవులు అని పిలుస్తారు. సో నామం ఇలా ఉండి 2 పాదాలు కృష్ణుడి పాదాలు, తులసి ఆకు ముక్కు మీద ఇలా ఉంటుంది అనమాట. అలా గౌడ దేశం అని పిలిచే ఆ ప్రదేశంలో అక్కడ పుట్టి పెరిగినటువంటి స్త్రీ కనుక ఆవిడని కూడా గౌడీయ వైష్ణవరాలు అని చెప్పి పిలిచేవారు. ఆవిడ కుటుంబం కూడా గౌడీయ వైష్ణవుల కుటుంబమే. మంచి గృహిణి, భర్త, పిల్లలే ఆవిడ యొక్క లోకం. సహజం కదా, అంతా స్త్రీలకి అప్పట్లో ఇప్పట్లాగా చదువులు అవి ఏమి ఎంత అవసరం అంతే ఇచ్చేవారు తప్పించి ఇప్పట్లాగా పూర్తిగా చదువు మీద ఏం కాదు. సో అప్పుడు స్త్రీలు చక్కగా వయసు రాగానే చక్కగా పెళ్లిళ్ళు చేసేవారు. అవి కూడా బాల్య వివాహాలు చేసేవారు.
సో ఆవిడ ప్రపంచం వేరేగా ఉంది. పిల్లలు, భర్త, ఇల్లు, ఆవిడ ప్రపంచం డిఫరెంట్గా ఉందన్నమాట. ఆవిడ చక్కగా తన జీవితాన్ని అలా ముందుకు సాగిస్తున్నారు. అయితే తల్లి గారికి ఎడమ చేతితోటి ఆహారం తీసుకునే అలవాటు ఉంది. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది కదా, ఇష్టాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. అంటే పూర్వజన్మ వాసనలు వచ్చేటప్పుడే అలా జరుగుతూ ఉంటారు. ఎందుకంటే పుట్టుకతోటే వాళ్ళకి పుర్ర చేతి వాటం, ఎడమ చేతి వాటం అంటారు. మనకి అమితాబ్ బచ్చన్ గారు భారతదేశంలో ప్రముఖ నటుడు, అలాగే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్లేయర్, ఆయనకు కూడా ఎడమ చేతితో సంతకం పెట్టే అలవాటు. ఇలా కొంతమందికి ఒక్కొక్క పుట్టుక నుంచే ఎడమ వాళ్ళు ఉంటుంది అనమాట. అయితే అభయ్ అంటే ప్రభుపాద్ గారు అమ్మగారు రజనీ గారు ఎడం చేత్తో తినేవారు. ఎడం చేత్తో తింటుంటే ఆవిడకి ఒక ఒట్టు ఉంది. ఏంటంటే అందరూ కుడి చేత్తో తింటుంటే ఎడం చేత్తో తింటుంటే కొంచెం ప్రత్యేకంగా చూస్తారు, ఏంటి ఇలా ఎడం చేత్తో తింటున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఆవిడ ఏమనుకున్నారంటే, ఒకనాడు నా కొడుకు నన్ను, అమ్మ నువ్వు ఎందుకు ఎడం చేత్తో తింటున్నావు అని అడిగిన రోజు నేను ఎడం చేత్తో తింటూ మానేస్తానండి ఆవిడ ఒక మనసులో ఒక మాట అనుకున్నాను. ఆ మాటకు తగ్గట్టుగానే అభయ్ పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్న పిల్లవాడు ఇప్పుడు చూస్తున్నాడు, అందరూ కుడి చేతులతో తింటే తల్లి ఎడం చేతితోటి ఆహారం తీసుకుంటున్నారు. ఆవిడ ఏదైతే మనసులో అనుకున్నారో అదే ప్రశ్నని అభయ్ అడిగాడు, అమ్మ నువ్వు ఎందుకు ఎడం చేత్తో అన్నం తింటున్నావు, ఆహారం తీసుకుంటున్నావు. సో ఆ రోజు నుంచి రజనీ గారు కొడుకు అడిగినందుకు ఆ ఎడం చేత్తో తింటాం మానేసి కుడి చేత్తో తినేవారు. ఒక్కొక్కరికి ఒక అలవాటు, ఒక్కొక్క రకమైనటువంటి నిర్ణయాలు, ఆ సందర్భం వచ్చినప్పుడు మారడం. కొంతమంది మనం చూడొచ్చు లోకంలో పురుషులు స్కూల్లోనో కాలేజీ ఏది నుంచో స్నేహితులతో సహవాసం కారణంగా సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రులకి తెలియకుండా రహస్యంగా జరుగుతూ ఉంటుంది, తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మందలిస్తారు, అయినా రహస్యంగా తాగుతుంటారు. పెళ్ళి అవుతుంది, భార్యకి తెలియకుండా కొంతకాలం ప్రయత్నం చేస్తారు. తర్వాత ఆమె తెలుస్తుంది, ఆమె మానం ఉంటుంది. ఎవరో కూతురు పుట్టిన తర్వాత కూతురు నాన్న సిగరెట్ తాగదంటే సిగరెట్ తాగడం మానేస్తాడు. అంటే ఒక్కొక్కరు చెప్తే వాళ్ళు ఇష్టం ఉన్నా కూడా వాళ్ళ నిర్ణయాలకి మనం గౌరవం ఇవ్వరు అనమాట. కానీ కొంతమంది అడిగితే వాళ్ళ మీద ఉన్న ప్రేమ కారణంగా మానేస్తారు. ఆవిడకి తెలుసు ఎడం చేత తినకూడదని, అయినా అలవాటు తినేసేదారు ఆహారం. ఇంకెవరో పట్టించుకున్నారు కదా, సరే ఇంక ఎడం చేతి వాటం ఉంది మనం ఏం చేస్తాం. కానీ కొడుకు అడిగితే మాత్రం మానేయాలనుకున్నారు. కరెక్ట్గా కొడుకు అదే అడిగాడు, అమ్మ ఎందుకు నువ్వు ఎడం చేత తింటున్నావని. ఆ రోజు నుంచి ఆవిడ ఎడం చేత ఆహారం తీసుకోవడం మానేశారు. అలాగే తల్లి కొడుక్కి చాలా రకాలుగా రక్షణ ఏర్పాట్లు చేసేవారు. ఎలాగా, ఎడమ కాలికి ఇనప కవచం కట్టేవారు అనమాట. ఉంటాయి కదా కొంతమంది కాశీ తాళ్ళని, ఆ తాళ్ళని, ఈ తాళ్ళని, మెళ్ళో అని, తావిత్తులని ఇదే రకరకాలుగా వేసుకుంటారు. ఎడం కాలికి ఇనప కవచం కట్టేవారు. స్నేహితులంతా చూసేవారు. అప్పటికే 4-5 ఏళ్ళ వయసు వచ్చేసింది కదా. స్నేహితులు ఈ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు స్నేహితులంతా చూసి, ఏంటి నీ కాలుకి ఏదో ఉంది, ఏదో కాలుకి ఉందని చెప్పి వెటకారం చేసేవారు అనమాట. సో దాంతో అబ్బాయికి నచ్చేది కాదు, మిగతా వాళ్ళ కాలుకి లేని నా కాలుకే ఎందుకు వేసింది అంటే, తల్లి ఏదో మంత్రాలు చెప్పి రక్షక కవచంగా దాన్ని ఎడమ కాలికి ఒక అంటే ఆడపిల్లలకి పట్టి ఎలా ఉంటుందో అలా పెట్టారనమాట దాన్ని అక్కడ కాలుకి. అది నచ్చక ఇంటికి వచ్చి, నువ్వు తీస్తావా తీవా ఇది తీసే నాకు వద్దని చెప్పి ఏడ్చేవాడట. ఎందుకు తల్లిదండ్రులు అలాగే చేతులకి ఆటలకి బొట్లు పెడుతుంటారు, లేదంటే ఏదైనా తొడుగుతూ ఉంటారు, అవి పిల్లలకి తెలియదు. పిల్లలు ఏంటంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే తీసేయండి అంటారు, ఆ ప్రవర్తన వాడు. అలాగే ఇంకో సందర్భంలో అబ్బాయి పుచ్చకాయ తింటాడట స్నేహితులతోటి. కలంగర్ కాయ అంటారు రాయలసీమలో, ఆంధ్ర ప్రాంతంలో పుచ్చకాయలు అంటారు, వాటర్ మిలాన్ అంటారు ఆంగ్ల భాషలో. అది తింటున్నాడు. అబ్బాయికి ఇష్టమైనటువంటి ఫలాల్లో మామిడి పండు తర్వాత పుచ్చకాయ రెండోది. అది తిన్నప్పుడు స్నేహితులతో కూర్చొని తింటున్నప్పుడు ఆ పుచ్చ గింజ, సీడ్స్ అంటారు కదా ఆంగ్ల భాషలో, పుచ్చ గింజ అది కడుపులోకి వెళ్ళిపోయింది. స్నేహితులంతా అన్నారు, అబ్బాయి నీ కడుపులోకి పుచ్చ గింజ వెళ్ళిపోయింది అంటున్నావు కదా, అది నీ కడుపులో మొక్క అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది, చాలా ప్రమాదం అని చెప్పి అన్నారు. దాంతో భయం వేసింది. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు. సహజంగా చిన్నపిల్లలకి ఏం తెలియదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటారు కదా పెద్దలు, వాళ్ళని జ్ఞానవంతులు చేయాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ చెప్పాలి.
సో పిల్లవాడికి తెలియదు గింజలు మింగడంతో పుచ్చగింజలు స్నేహితులు వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉంటుంది, చిన్నపిల్లలు కదా. నీ కడుపులో మొక్క వచ్చేస్తుంది, తీగ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది అంటే కంగారు వస్తుంది కదా. గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నేను ఇలా పుచ్చగింజలు మింగేశా, నా కడుపు నుంచి మొక్క వచ్చేస్తుంది, తీగ వచ్చేస్తుంది అని చెప్పి స్నేహితులు అంటున్నారు. ఏం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. సో అప్పుడు తల్లి ఎలా చెప్పాలి పిల్లవాడికి అర్థం చేసుకుని, సో కొన్ని మంత్రాలు చదివి, సో నేను మంత్రాలు చదివానులే, నీకు ఏమవ్వదు, బాగుంటుంది అని చెప్తారు. సో అంటే ఆ వయసులో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి ఉన్న వయసులో వాళ్ళే మనకి ఆధారం, భరోసా ఇస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు చెప్తే మనం వింటాం. మిగతా వాళ్ళు ఏం చెప్పినా మనకు ఆందోళన కలగచ్చాము, కానీ తల్లిదండ్రులు నీకేం కాదంటే కని పెంచి సో అన్ని సందర్భాల్లో తను రక్షిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళిద్దరిని గమనించినప్పుడు వాళ్ళ మాట మనకి చాలా ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది ఎవరేమనుకున్నా. అలాగా ఆ పుచ్చగింజలతో ఏమీ కాదని తల్లి చెప్పినప్పుడు, కొన్ని మంత్రాలు చెప్పినప్పుడు ఏం కాదని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా, అంటే ధైర్యంగా, నిలకడగా అతను ఉండడం జరిగింది. అలాగే ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఇప్పుడు ఆయన మాటలతోటి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుపాద్ గారు ఆయన మాటలు అని మీకు చెప్పినప్పుడు, మనం చర్చించుకుంటున్నప్పుడు స్వయంగా ఆయన ఏదో సందర్భంలో శిష్యులతోటో ఏదో సందర్భంలో అన్న మాటలు అనమాట, ఆయన నోటితో ఆయన మాటలు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న విషయాలన్నీ కూడా సత్స్వరూపదాస్ గోస్వామి వివరాలు సేకరించి, ప్రభుపాద్ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ తిరిగారు, ఎవరింటికి వెళ్ళారు, బంధువులు ఎవరు, అవన్నీ సేకరించి చెప్పిన మాటలన్నీ. ఈ తల్లి గారు ఎడం చేత్తో తింటాం, తండ్రి గారు వైష్ణవుడు, మృదంగం నేర్పించి, ఇవన్నీ ఆయన తెలుసుకుని రాసినటువంటి. ఇప్పుడు ప్రభుపాద్ గారు స్వయంగా ఆయన మాటలు ఆయన చెప్తున్నారంట. ఏమని చెప్తారు? తల్లి యశోద ప్రతి ఉదయం కృష్ణుడి కోసం ఏ ఆపద రాకూడదని మంత్రాలు చదివేది. మనం భాగవతం దశమ స్కందంలోకి వెళ్తే కృష్ణ జననం మధురలో జరిగి వసుదేవుడు కృష్ణుణ్ణి దేవకీదేవి దగ్గర నుంచి యశోదమ్మ దగ్గరికి తీసుకెళ్లి పెట్టి వచ్చిన తర్వాత కృష్ణుణ్ణి యశోదమ్మ పెంచి పెద్ద చేసింది. అందుకని కొడుకు బాగుండాలని ప్రతి ఇంట్లోని తల్లి కోరుకున్నట్టుగానే ఆవిడ కూడా రకరకాల మంత్రాలు, అవి ఇవి, దిష్టి తీయడాలు, బొట్లు పెట్టడాలు, స్నానాలు చేయించడానికి రకరకాలు ఉంటాయి కదా. చిన్నపిల్లలకి చేసే కార్యకలాపాలు ఉంటాయి కదా, మాతాజీలు, ఆడవాళ్ళు. ఆ కార్యకలాపాలన్నీ యశోదమ్మ కూడా చేసేది. నా కృష్ణుడు బాగుండాలి, నా బంగారు కొండ బాగుండాలి, ఈ మంత్రం, ఆ మంత్రం, కేశవ మంత్రం, నారాయణ మంత్రం, ఇక్కడ ఈ దేవుడు కాపాడాలి, ఇక్కడ దామోదరుడు కాపాడాలి, ఇక్కడ వాసుదేవుడు కాపాడాలి, పుండరీకాక్షుడు కాపాడాలి, రకరకాల మంత్రాలనే చదువుతాను. అలా మా అమ్మగారు కూడా నా కోసం రకరకాల మంత్రాలు చదివేవారు. కృష్ణుడు ఎప్పుడైనా రాక్షసులు చంపినప్పుడు, సంహారం చేసినప్పుడు తాను కృష్ణుడికై మంత్రాలు చదవడం వల్లే రక్షింపబడ్డాడు అనుకునేది యశోద. నా తల్లి కూడా యశోదల నా రక్షణకై మంత్రాలు చదివేవారు అని చెప్పేసి ప్రభుపాద్ గారు చెప్పారు. వాళ్ళ అమ్మగారు ఏం చేశారు చిన్నప్పుడు తనకి అనేది ఆయన మాటలు తను చెప్పారు. తల్లి రజనీ గారు అబ్బాయిని అప్పుడప్పుడు, అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే, అంటే కలకత్తా నగరానికి ఆనుకునే గంగా నది ప్రవాహం ఉంటుంది, అక్కడికి స్నానానికి తీసుకెళ్లేవారు, గంగలో స్నానం చేయించేవారు. అంటే పుణ్య నదీ స్నానం తల్లితో పాటుగా వెళ్ళి. అలాగే హార్లిక్స్ మనకు తెలుసు కదా, చాలా సంవత్సరాలు ఇది భారతదేశాన్ని ఏలినటువంటి పాలల్లో కలుపుకు తాగేటటువంటి శక్తివంతమైనటువంటి పౌడర్, పిండి పదార్థం. సో దాన్ని కలిపి హార్లిక్స్ పాలల్లో కలిపి తాగేవారు. ఆ రోజులు అది చాలా ప్రముఖమైనటువంటి పేరు గడించినటువంటి పౌడర్ అనమాట. దాన్ని అభయ్కి వాళ్ళ అమ్మగారు పాలలో కలిపించేవారు. అభయ్ చక్కగా దాన్ని తాగేవాడు. మళ్ళీ ప్రభుపాద్ గారు ఆయన మాటలతో చెప్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించి. చిన్నప్పుడు నేను చాలా అల్లరి పిల్లవాడిని. న్యాచురల్గా పిల్లలంతా సహజంగా అందరూ పిల్లలంతా బాగా అల్లరి చేస్తారు. అల్లరి చెయ్యాలి, ముద్దపప్పులా ఉంటే అనుమానం వస్తుంది, మూల కూర్చుని ఉంటే పిల్లలు ఎప్పుడు హుషారుగా ఉండాలి. సో నేను కూడా చాలా అల్లరి పిల్లవాడిని. అమ్మ బలవంతంగా స్నానం చేయిస్తుంటే వద్దని తలను నేల కొట్టుకున్నాడట. వద్దు, ఇవాళ స్నానం వద్దు నాకంటే, లేదు చేయాల్సింది, ప్రతిరోజు చేయాల్సిందని చెప్పి బలవంతంగా స్నానం చేస్తుంటే నేలకేసి కొట్టుకోవడం చూస్తాం కదా. పిల్లలు వాళ్ళకి ఇష్టం లేకపోతే నేలకేసి కొట్టుకుంటూ ఉంటారు. సో రక్తం వచ్చింది. అదే సమయానికి నాన్న వచ్చారు ఇంట్లో. నాన్న ఇంట్లో ఉన్నారు, లేదా ఇంట్లోకి వచ్చారు ఏం జరిగినప్పటికీ. సో నాన్న చూశారు, నా తల నుంచి రక్తం కారడం చూశారు. అభయ్ చరణ్ చంపేస్తావా అని చెప్పి భార్యని అడిగారంట ఆయన. ఇప్పుడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఊరికి బలవంతం చేసి స్నానం చేపిస్తే వద్దంటున్నాడు కదా, వదిలే. ఎందుకంటే ఏమి జరగకూడదు ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి.
అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయడానికి వీల్లేదు. సాధ్యమైనంత వరకు అతనికి మంచి చేయాలి. అది ఎలా ఏంటనేది అప్పటికి ఆ పిల్లవాడికి అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత అర్థం అవుతుంది. అలానే తల్లిదండ్రులే అన్ని అయిష్టమైనటువంటి పనులు చేస్తే పిల్లవాడు మొండికెత్తుతాడు. అలానే అతిగా చనువిత్తి లోకు అవుతుంది, ఇష్టానుసారంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఎక్కడ ఏది అలా అలా చూసి చూడనట్టుగా ఉండాలో, ఎక్కడ బలం చేసి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అది జాగ్రత్తగా చూడు అని చెప్పేసి భార్యకి చెప్పడం జరిగిందంట. సో ఇలాగా నేను చిన్నప్పుడు అల్లరి చేస్తే ఇలా ఇలా జరిగిందని చెప్పి ఆయన తన మాటల్లో చెప్పుకున్నారు. ఇక మళ్ళీ సప్తవృద్ధాస్ కోసం చెప్తున్నారు. అభయ్ చరణ్ ఇంట్లో అన్ని విషయాలకు అమ్మపై ఆధారపడేవాడు. అమ్మ కొంగు పట్టుకుని అమ్మ ఉండేవాడు. అమ్మ మాత్రం ఇల్లంతా చూసుకుంటూనే కొడుకును కూడా చూస్తూ ఉండేది. అయితే ఈ పిల్లవాడు మరీ ముఖ్యంగా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ, అమ్మ మూత్రం వస్తుంది మూత్రం వస్తుంది అంటే పాస్ పోసుకోవాలి పాస్ పోసుకో. తల్లి అనేవారు, ఎవరా పేరు నేను వస్తే వెళ్ళి పోసుకో అంటే అమ్మ అనుమతి ఇవ్వాలన్నమాట. పాస్ వస్తుంది అంటే మూత్రం వస్తుందని చెప్పి తల్లికి చెప్తే తల్లి అనుమతి ఇచ్చిన తర్వాత వెళ్ళి మూత్రం పోసుకునేవాడు. చెప్పాలి కదా, ఏం చేస్తున్నాడో చెప్పాలి కదా, అందుకని అనమాట. అయితే చిన్నప్పుడు కొన్ని నమ్మకాలు అవి ఇవి ఉంటూ ఉంటాయి. తెలిసి తెలియక ఎవరో ఏదో చెప్తే, అంటే పాల దంతాలు అంటారు కదా, పళ్ళు వచ్చిన తర్వాత ఊడిపోతాయి, మళ్ళీ స్థిరంగా ఉండే దంతాలు వస్తాయి అన్నమాట. పాల దంతాలు అట్లా అది ఊడితే దాన్ని దిండి కింద పెట్టుకుని పడుకుంటే మర్నాడు ఉదయానికి అక్కడ డబ్బులు వస్తాయి ఆ స్థానంలో అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. అలా రకరకాలు చెప్తూ ఉంటారు. అలా చెప్పారు, ఎవరో విన్నాడు, ఇలాగ తెలుసుకున్నాడు. తెలుసుకుని ఎప్పుడైనా పన్ను ఊడిపోతే దిండి కింద పెట్టుకుని పడుకునేవాడట. తెల్లారికి ఆ స్థానంలో డబ్బులు వచ్చాయి. ఎవరో చెప్పేవారు, ఇంట్లో చెప్పేవాడు సరదాగా. సో అవి నిజమని అనుకునేవాడు. సరే పిల్లవాడు ఏదో అనుకుంటున్నాడు సరేలే అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఏమన్నా ఎప్పుడన్నా ఆ దిండి కింద డబ్బులు పెడితే, పిల్లో దిండి కింద డబ్బులు పెడితే పెట్టచ్చు. చూడంగానే సంతోషం కదా, నా పాలదంతాలు కాస్త డబ్బులుగా మారినాయి అని చెప్పి ఆనందం వస్తుంది పిల్లవాడికి. సో పిల్లల్ని ఆనందింప చేయడం తల్లిదండ్రులు ఒక కార్యక్రమం అనమాట. సో సంతోషంగా పిల్లల్ని పెంచితే ఆరోగ్యంగా ఉంటారనమాట. అలా తన తన తల దిండు కింద డబ్బులు రావడం, అవి తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వడం. ఒక్కొక్కసారి ఆ డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఇస్తావేమో అని చెప్పి గొడవ చేయడం. నా డబ్బులు నాకు, నా పళ్ళ ద్వారా వచ్చిన డబ్బులు అవి, నా పళ్ళే డబ్బులుగా మారి ఇవి అని చెప్పి గొడవ చేసేవాడు. సత్యవృద్ధాస్ గోస్వామి ఇలాంటి విషయాలన్నీ రాశారు. పండగల సమయం వచ్చినప్పుడు మనకు తెలుసు కదా, మన ఇళ్లలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం, లేదంటే రంగు పాముకుంటుంటారు, పారాణి అంటూ ఉంటాం కదా, అలా అనమాట. అవి చూసి వాళ్ళ అమ్మగా పెట్టుకుంటుంటే రంగు కాళ్ళకి పారాణి అవి పెట్టుకుంటే, అమ్మ నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు. సో న్యాచురల్గా పిల్లలు అంతే, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారో అలా చూస్తూ పెరుగుతూ అలా పెరగడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నాకు కూడా కావాలని చెప్పి సో వాళ్ళ అమ్మగారు పారాయణ రాసుకుంటుంటే తను కూడా రాసుకునేవాడట. పెరిగి పెద్దవాడయ్యాడు, 5 ఏళ్ళు వచ్చేసి 5 ఏళ్ళు దాటిని. ఇంకా తర్వాత ఏమవుతుంది, స్కూల్కి పంపాలి. అయితే ఈ పిల్లవాడికి ఇంట్లో బాగా స్వేచ్ఛ ఉంది, బాగా ఆడుకుంటున్నాడు, ఆడిందాట పాడింది పాట కింద ఉంది. స్కూల్కి వెళ్ళాలంటే ఆసక్తి లేదు. ఏమో మళ్ళీ బయటకు వెళ్ళాలి, ఎవరెవరిని కలవాలి, ఎక్కడ ఉంటుందో, ఎంతసేపు ఉండదో, ఇల్లుకి దూరంగా ఉంటాం, తల్లిదండ్రులకు దూరంగా ఉంటాం, అక్కడ స్వేచ్ఛ ఉంటుందో ఉండదో, ఇలాంటి భయాలు ఉంటాయి పిల్లలకి. కొత్త వాళ్ళతో, కొత్త ప్రదేశంతో, కొత్త విషయాలు తెలుసుకుంటూ అమ్మా నాన్నలు వదిలేసి ఎంత దూరం, ఎంత సమయం, ఈ రకమే. అందుకని ఆసక్తి లేకపోవడంతో ఇంటి వద్దే ఉండి రోజంతా ఇంటి వద్దే ఆటలాడుకోవాలని కోరిక. తండ్రి చెప్పారనుకో, నాయన వాటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే, నాన్న రేపు వెళ్తా. మళ్ళీ మర్నాడు అడిగేవారు తండ్రి గౌరమోహన్ గారు, నాన్నగారు రేపు వెళ్తా. సో దీన్ని ఇలా డ్రాగ్ చేయడం అంటారు కదా, అలా ఊరికే సాగదీసే కార్యక్రమం పెట్టుకునేవాడు. సో తండ్రి ఒప్పుకునేవారు, తల్లి బాధపడేవారు, ఊరికే గారం చేస్తున్నాడు కొడుకుని అని చెప్పేసి. ఇంకొక రోజు ఇవాళ స్కూల్కి వెళ్తామంటే నీరసంగా ఉంది వెళ్ళండి అని చెప్పేవాడు. ఏదో రకంగా పాఠశాలకు వెళ్ళడం ఆపాలి.
తల్లి ఏమో ఏదో రకంగా ఈ పిల్లవాడిని ఇంట్లోంచి పాఠశాలకు పంపాలి. తండ్రి ఏమో గమనిస్తూ ఉన్నాడు, ఏం చెప్తాడు, వెళ్తాడా వెళ్ళడా, ఇవాళ ఇంకొక సాకు, రేపు ఇంకొక సాకు, ఇలా చెప్తూ ఉన్నాడు అనమాట. అందుకని ఏం చేశారు, 4 రూపాయలు పెట్టి ఒక మనిషిని మాట్లాడారు. అంటే ఆ మనిషి అతనికి జీతం కింద 4 రూపాయలు ఇస్తారు. ఆయన ఏం చేయాలి, ఆ మనిషి ఒక వ్యక్తి ఈ పిల్లవాడిని రోజు చేయబట్టుకుని స్కూల్కి తీసుకువెళ్ళి, పాఠశాలకు తీసుకువెళ్ళి అక్కడ దింపేసి మళ్ళీ పాఠశాల నుంచి ఇంటికి తీసుకురావాలి. ఇది కార్యక్రమం. అతని పేరు దామోదర్. అతను చేపట్టుకుని స్కూల్కి వెళ్ళి తిరిగి మళ్ళీ స్కూల్కి ఇంటికి వచ్చేవాడు. అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా ఆయన మాన్పించేశారు. పిల్లవాడు పాఠశాలకు వెళ్ళడానికి అలవాటు పడ్డాడు, స్కూల్కి వెళ్ళడానికి అలవాటు పడ్డాడు. అబ్బాయి ఆయన మార్పిచ్చేస్తే ఇంక రోజు తనే ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి రావడం మొదలైంది. ముందు కొంచెం అలవాటు అవ్వాలి కదా పిల్లలకి, అందులో భాగంగా అనమాట. స్కూల్లో పాఠశాలలో బుద్ధిమంతుడు, అల్లరి పిల్లవాడు 2 పేర్లు వచ్చినాయి అబ్బాయికి. అంటే చాలా క్రమశిక్షణగానే ఉంటాడు, అల్లరి సమయంలో బాగా అల్లరి కూడా గట్టిగా చేస్తాడు. ఒకసారి ఉపాధ్యాయుడు, టీచర్ గారు ఎవరైతే ఉంటారో చెవి పెట్టి తిప్పారండి ఇలా. అక్కడ కిరోసిన్ లాంతర్లు ఉన్నాయి. ఆ రోజుల్లో కొంచెం ఇప్పట్లాగా ట్యూబ్ లైట్లు, రూములు, ఫెసిలిటీస్, సకల సౌకర్యాలు సదుపాయాలతో ఉన్నటువంటి పాఠశాలలు కాదు కదా వైపు. అప్పుడు మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. 1900 సంవత్సరం ప్రాంతంలో ఆ లాంతర్ కింద పడి అంటే అబ్బాయి చేతితో దాన్ని అలా విసిరాడు. గురుగారు ఇలా పట్టుకుందని పక్కన లాంతర్ చేతి అలాగని కింద పడింది. అది అక్కడ అంతా నిప్పు అంటుకుందట. గురుగారు చెవి పట్టుకుంటే ఇది ఇలాంటి పని అనమాట. ఇది బాల్యంలో స్కూల్లో జరిగినటువంటి ఒక సంఘటన. మరో సంఘటనగా సత్స్వరూప్ గోస్వామి చెప్తున్నారు. అప్పుడు టెలివిజన్, ఓకే, టీవీలు అంటున్నాం కదా, టెలివిజన్ అవి ఇవి ఏమీ లేవు. అందరూ రామాయణం, భారతం, భాగవతం చదివేవారు. పట్టణాల్లో కాదు, పల్లెల్లో కూడా. అలాగా ఎప్పుడన్నా తల్లిగారి యొక్క సోదరుడి ఇంటికి, మేనమామ ఇంటికి 10 మైళ్ళ దూరంలో ఉండేది వీళ్ళిల్లు. అక్కడికి వెళ్ళేవారు. అమ్మమ్మ గారింటికి లేదా మామయ్య గారింటికి వెళ్ళడం. అక్కడ పిల్లలంతా కలిసి కృష్ణుడి యొక్క లీలల గురించి వినేవారంట. ఇంట్లోనే భాగవతం ఉంది, నాన్నగారు చదువుతున్నారు. అక్కడ వెళ్ళిందంటే మేనమామో మేనత్తో ఎవరో బంధువులు అందరూ పిల్లలందరినీ కూర్చోబెట్టి అల్లరి చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఎదురు చేయాలి కదా. ఇప్పుడైతే టీవీలు, సెల్ ఫోన్లు ఇస్తున్నారు. వీళ్ళకి అవి పట్టు కూర్చుంటున్నారు. అమ్మొద్దు, నాన్నొద్దు, ఆహారం వద్దు, సెల్ ఫోన్ ఉంటే చాలు, లేకపోతే అల్లకల్లో. అప్పుడు అవేమీ లేవు. అందుకని పిల్లలకు కథలు చెప్పాలి, భగవంతుడి కథలు చెప్పాలి. అనవసరమైన కథలు కాకుండా భగవంతుడి కథలు చెప్తే తెలియకుండానే భగవంతుడి మీదకి మనసు మళ్ళుద్ది, ఆసక్తి పెరుగుద్ది. అందుకని అప్పుడు మేనమామ గారి ఇంట్లో కృష్ణుడి యొక్క కథలన్నింటినీ చెప్పేవారు. అవి చాలా ఆసక్తిగా ఈ అబ్బాయి వింటూ ఉన్నాడు. అలాగే పక్క ఇంట్లో మహాభారతానికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఉన్నాయి, తెలుపు నలుపు, బ్లాక్ అండ్ వైట్. అవి చూస్తానికి వెళ్ళేవాడు, అవి చూసేవాడు. మహాభారతంలో ఉన్నటువంటి చిత్రపటాలు. ఇప్పట్లాగా సినిమాలు, సీరియల్స్ ఇవేం లేవు కదా. బొమ్మలు చూసి అర్థం చేసుకోవాలి. మహాభారతంలో వీళ్ళ 5 పాండవులు, పక్కన స్త్రీ ద్రౌపది, కృష్ణుడు వాళ్ళతో సమాగమం, చర్చలు జరుపుతూ ఉండడం, అంటే భీముడు ఇలా గద పట్టుకుని ఉండడం, అర్జునుడు ఇలా బాణం పట్టుకుని ఉండడం, ఇలా విల్లంబులు ధరించడం, ఇలా అన్నమాట. ఆ శిశుపాలుని కృష్ణుడు చంపడం, ఇలాంటి ఆ పెయింటింగ్స్ ఉంటాయి కదా, చిత్రలేఖనం చేసినటువంటి ఆ బొమ్మలన్నింటినీ, నలుపు తెలుపులో ఉన్నటువంటి బొమ్మలన్నీ చూసి ఆ మహాభారత కథలన్నింటినీ గమనించేవాడు అనమాట. ఓహో, వీళ్ళు పాండవులా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా. వాళ్ళ అమ్మమ్మ గారు అంటే రజనీ తల్లి గారు, గౌరమోహన్ గారి యొక్క అత్తగారు, అభయ్ని రోజు మహాభారతం చదవమని అడిగేవారు. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాడు కదా, నాయన మహాభారతం చదువయ్యా. సో చదివి వినిపించేవాడు వాళ్ళ అమ్మమ్మకి. ఇందులో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి.
అంటే ఆ వయసులోనే ప్రీచర్ అయినట్టు లెక్క ఒక రకంగా. ముందు చూస్తూ అర్థం చేసుకుంటున్నాడు, ప్రచారకుడు అయినట్టు లెక్క. ఆ తర్వాత అమ్మమ్మ చదవమన్నప్పుడు చదివి ఆవిడకి వినిపిస్తూ ఉన్నాడు. ఆవిడ వింటుంది అంటుంది. ఇక అభయ్కి ఒక చెల్లి ఉంది, సోదరీమణి. ఆమె పేరు భవతారిణి. అభయ్ తన దేహాన్ని వదిలేసినప్పుడు ఆవిడే అక్కడ ఉండడం జరిగింది వృందావనంలో. అది మనం భవిష్యత్తులో వచ్చేటటువంటి అధ్యాయాల్లో చూడబోతున్నాం. ఇది మొదటి అధ్యాయం, 65 అధ్యాయాలు కాదు. భవతారిణి ఎక్కువ అభయ్ చెల్లెలతోటి ఆటలాడేవాడు ఇంట్లో ఉన్నప్పుడు. తమ్ముడు కూడా ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. చెల్లెలతోటి ఎక్కువ ఆటలాడేవాడు. చాలా ప్రియమైనటువంటి చెల్లెలు, చాలా ఇష్టమైనటువంటి అన్నయ్య. ఈ అన్న చెల్లెలు బంధం చాలా దృఢంగా ఉంది. చెల్లెలతో కలిసి ఎక్కువ ఆటలాడేవాడు. ఇద్దరు కలిసి రాధా గోవింద మందిరం, ఇంటికి దగ్గరలో ఉంది కదా, రాధా గోవింద మందిరానికి వెళ్ళేవారు. అక్కడ పూజల్లో పాల్గొనేవారు, ప్రసాదం తీసుకునేవారు, ఆ గుడి అంతా తిరిగేవారు ఇద్దరు కలిసి. ఏదైనా కష్టం వస్తే ఇద్దరు కలిసి మాకు సహాయం చేయమని చెప్పి రాధాకృష్ణులు ప్రార్థించేవారు. ఇలాగా చెల్లెలతో ఉన్నటువంటి అనుబంధం, గుడితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇక్కడ మనకి వివరించడం చెప్పడం జరిగింది. ఇంక ఇంట్లో అబ్బాయికి ఆట వస్తువులు ఏమేమి ఉన్నాయంట? 2 తుపాకులు, ఒక కార్, 4 చక్రాల వాహనం, ఒక ఆవు బొమ్మ, నాట్యమాడి కుక్కపిల్ల. అబ్బాయి ఇంట్లో ఆట వస్తువులు తనకి ఇవి. కాలం గడుస్తోంది. రాధా గోవింద మందిరంలో ఒకనాడు ఇతనికి ఊహ తెలిసిన తర్వాత పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు జగన్నాథ రథయాత్ర జరిగింది. అంటే ఒరిస్సాలో సముద్రం ఒడ్డున పూరి అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో భగవంతుడు నారదుడు కోరిక మేరకు బలరాముడు, కృష్ణుడు, సుభద్ర, జగన్నాథ, బాలదేవ, సుభద్రమాయ కింద అక్కడ వెలిశారు. మనందరికీ తెలుసు, పూరి జగన్నాథుడు రథయాత్ర అంటే ప్రపంచ ప్రఖ్యాతి గడించింది. ఆ రథయాత్రకి 10 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి ఆ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర ముగ్గురు 3 రథాల మీద ఉన్నప్పుడు ఆ రథాల యొక్క తాడు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట భక్తులంతా. అలాంటి ఒక చిన్న రథయాత్రని రాధాగోవింద మందిరం తరపున కలకత్తాలో అభయ్ ఇంటి వద్ద ఆ రథయాత్రని నిర్వహించారు. ఆ రథయాత్రలో మొట్టమొదటిసారిగా అభయ్ పాల్గొన్నాడు. ఊహ తెలిసిన తర్వాత ఆ రథయాత్రలో మొట్టమొదటిసారి పాల్గొన్నాడు. ఇప్పుడు 6 ఏళ్ల వయసు నడుస్తుంది అభయ్కి. రోజు గుడికి వెళ్ళి రాధాకృష్ణుని చూస్తున్నాడు. ఒకరోజు నాన్నగారిని అడిగాడు, నాన్నగారు, నేను కూడా రాధాకృష్ణునికి పూజ చేస్తాను, నాకు రాధాకృష్ణుల విగ్రహాలు కావాలని చెప్పేసి. సో తండ్రి చాలా సంతోషపడ్డాడు, చాలా జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే కొడుక్కి మనసులో కోరిక కలిగింది. సంతోషంగా ఆయన రాధాకృష్ణుల విగ్రహాలు కొనిచ్చారు పూజ చేయడానికి. అభయ్ ఏం చేస్తున్నాడు? చెల్లెలతో కలిసి, భవతాడితో కలిసి రోజు ఆ విగ్రహాలకు స్నానం చేయించడం, ఆ విగ్రహాలకి అలంకారం చేయడం, బట్టలు అవి పెట్టి అవి ఇవి ఆభరణాలు అవి వేయడం, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు వండినటువంటి వంటనంతా నైవేద్యం పెట్టడం. గుళ్ళో చూశాడు కదా పూజారులు ఏం చేస్తున్నారు, అలా దానికి రోజు పూజలు చేయడం. రాధాకృష్ణ విగ్రహాలకి పర్సనల్ డీటీస్ అంటారు, వ్యక్తిగతమైనటువంటి రాధాకృష్ణ యొక్క విగ్రహాలు. సో చెల్లి, అన్నగారు కలిసి రోజు పూజలు చేయడం అంతా బాగా చేస్తున్నారు. రాధాకృష్ణకి మంచి భక్తులు అవుతున్నారు అన్నమాట. ఎక్కువ కృష్ణ సేవ చేసేవాడు. చదువు కన్నా కూడా, చదువు మొత్తానికి వదిలేశాడని అర్థం కాదు, చదువుకుంటూ ఉన్నాడు, కానీ ఎక్కువ సమయం రాధాకృష్ణుల యొక్క సేవలో నిమగ్నమై ఉండేవాడట. ఒకరోజు పక్కింటి వాళ్ళు తల్లి రజనీ గారిని, మీ అబ్బాయి వయసు ఎంత అని అడిగారట. సో తల్లిగారు చెప్పారు, మా అబ్బాయి వయసు 7 సంవత్సరాలు అని చెప్పి. అబ్బాయికి మొట్టమొదటిసారిగా తన వయసు 7 సంవత్సరాలు అని అప్పుడే తెలిసిందట. అంటే మనకు తెలియదు కదా, మన వయసు ఎంతో మనకు తెలియదు కదా. ఎవరైనా చెప్పుకుంటుంటే ఓహో నా వయసు ఇదా అని మనకు అప్పుడు తెలుస్తుంది. అప్పటి నుంచి మనం లెక్క పెట్టుకోవడం మొదలు పెడతాం. నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను పుట్టిన దినం ఇది, తేదీ ఇది, అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చింది, ఎన్నేళ్ళు అనేది లెక్క పెట్టుకోవడం మొదలు పెడతాం. అలాగా అక్కడ
తల్లిగారు చెప్తే నాకు 7 సంవత్సరాల వయసు అని మొట్టమొదటిసారిగా తన వయసు 7 ఏళ్ళప్పుడు తెలిసిందంట ఆ అబ్బాయికి. అలాగే తండ్రి గారి ఇంట్లో ఒక గురువు గారిని పెట్టారు, అధ్యాపకుడు, టీచర్ గారిని ట్యూషన్ కోసం. పాఠశాలలో విద్య నేర్పిస్తున్నప్పటికీ కూడా ఇంటి దగ్గర కొంచెం శ్రద్ధగా పిల్లవాడు చదవాలని చెప్పి ఒక గురువుని ఏర్పాటు చేశారు. ఆయన దగ్గర బెంగాలీ సంస్కృతం నేర్చుకున్నాడు, బెంగాలీ భాషని సంస్కృత భాషని. ఇప్పుడు 8 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంటి దగ్గరలో ముట్టిలాల సిఎల్ ఫ్రీ స్కూల్ అంటే బాలుర స్కూల్, అది పాఠశాల, బాలుర పాఠశాల, అక్కడ చేర్పించారు. ముట్టిలాల్ సిఎల్ ఫ్రీ స్కూల్ ఆ పాఠశాలకి నామం అది. కుర్తా ధోతీలతో పాఠశాలకు వెళ్ళేవాడు. అప్పుడు మన భారతదేశంలో సాంప్రదాయ దుస్తులు అంటే మనకి ప్యాంట్లు షర్ట్స్ ఏమీ లేవు. మన సంప్రదాయ దుస్తులు ఎలా అంటే కుర్తా పైజమా అంటారు. అవి ధరించి సంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులతోటి పాఠశాలకు వెళ్ళేవాడు. స్కూల్కి వెళుతూ మరి దారిలో అన్ని చూస్తూ ఉంటాం కదా, దుకాణాలు కనిపిస్తాయి, వాహనాలు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు, దారిలో పాఠశాలకు వెళ్ళేటప్పుడు గుర్రాల మీద ఆంగ్లేయులు, అప్పుడు మన భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు, ఆ ఆంగ్లేయులు గుర్రాల మీద వెళ్ళడం, వీధులు ఊడ్చేవాళ్ళని, జేబు దొంగలని, ఇలా అందరినీ అంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ సత్స్వరూప్ దాస్ గోస్వామి వివరించడం జరిగింది. అవన్నీ చూస్తున్నాడు అనమాట. ఏం జరుగుతుంది, ఆ గుర్రాల మీద ఆంగ్లేయులు వెళ్తూ ఉన్నారు అనమాట. తెల్ల దొరలని చెప్పి పిలిచేవారు కదా, అన్నీ చూశాడు. రోజులు గడుస్తున్నాయి. అభయ్ సైకిల్ నేర్చుకున్నాడు. సైకిల్ తొక్కడం అంటే అభయ్కి చాలా 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 ఇష్టం. సైకిల్ తొక్కేవాడు. ఇప్పుడు అభయ్ వయసు 12 సంవత్సరాలు అంటున్నారు సత్స్వరూప్ దాస్ గోస్వామి. 12 సంవత్సరాల వయసులో ఏం జరిగింది? 12 సంవత్సరాల వయసులో తండ్రి పిలవగా ఇంటికి వచ్చే సాధువుల్లో మంచి చెడు గమనించడం ప్రారంభించేవాడు. చిన్నప్పుడు తెలిసేది కాదు, కానీ ఏకంగా 12 ఏళ్ళ వయసు వచ్చాక ఏం జరుగుతుందో చుట్టూ తెలిసిపోతుంది కదా పిల్లవాడికి లేదా పిల్లకి. ఆ ఇంటికి వచ్చేవాళ్ళ సాధువులు గమనించేవాడట. ఈయన మంచు సాధువా కాదా? వేసుకోవడానికి అందరూ కాషాయం వేసుకున్నారు, బాగానే ఉంది, కానీ ఆ కాషాయం వేసుకున్నప్పుడు పాటించాల్సిన విలువలు పాటిస్తున్నారా లేదా, ఇది గమనించేవాడు. సో ఏంటి పరిస్థితి అని గమనించాడు. చాలా వరకు మంచి సాధువులు కాదని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇంటికి రావడం, తినటం, ఏదో దీవెనలు అంటాం, వెళ్ళిపోవడం, తండ్రి గారు ఎంతో కొంత ధన సహాయం సాధువులకు చేయడం, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగ వ్యాపారం చేయడం, భగవద్ ధ్యానంలో పూర్తిగా నిమగ్నంగా ఉంటారు కనుక గృహస్థులు వాళ్ళకి సేవ చేయాలని చెప్పి శాస్త్రాలు చెప్పి కనుక ఏదో ఒక పూట ప్రసాదం ఇచ్చి ఎంతో కొంత వారి యొక్క అవసరాల కోసం డబ్బులు ఇచ్చి పంపిస్తాం. బయటికి వెళ్ళి వీళ్ళు అలా గృహస్థులు ఇచ్చిన డబ్బులతో సిగరెట్లు, గంజాయి ఇవన్నీ తాగుతున్నాం. ఇలా కొన్ని విషయాలు గమనించాడు. బయట సాధువులు అని పేరు మీద కాషాయం బట్టలు వేసుకుని ఎవరెవరు ఏం చేస్తారంతా గమనిస్తున్నాడు. ఆయన పండగలకి కలకత్తా నగరంలో హిందూ ముస్లింలు ఒకళ్ళ ఇంట్లో మరొకరు హాజరయ్యేవారు. చక్కగా హిందూ ముస్లిం భాయి భాయి. దేశ విభజన జరిగినప్పుడు గొడవల కారణంగా దూరం పెరిగింది, కానీ ఆంగ్లేయులు వెళుతూ విభజించు పాలించు అనేటటువంటి పద్ధతిని ముస్లింలకి హిందువులకి మధ్య గొడవ పెట్టారు. ఒక రకంగా ఖచ్చితంగా చెప్పాలంటే అది నిజంగానే జరిగింది. అది అంతకుముందు చక్కగా ఉండేవారు. వాళ్ళ మతాలు వేరు, వీళ్ళ మతాలు వేరైనా కూడా ఏదో ఒక గోవుని చంపే విషయంలో కొంచెం ఏదో మనస్పర్ధలు ఉండేవి, ఒప్పుకునేవారు కాదు హిందువులు. మిగతా విషయాల్లో ఆల్మోస్ట్ అన్ని విషయాల పరంగా చక్కగా ఒకరినొకరు కలిసి ఉండేవారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేసి. ఇంటి చుట్టుపక్కల, అభయ్ కూడా ఇంటి చుట్టుపక్కల ముస్లింలు ఉన్నారు. ఒకసారి వీధిలో నడుస్తుంటే స్నేహితుడు చెప్పాడు, మత ఘర్షణలు జరుగుతున్నాయి, హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్నారు, జాగ్రత్త అని చెప్పేసి, అటువైపు వెళ్ళకు అని చెప్పి. అప్పట్లో జరిగాయి కదా, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతాయి ఇవి, కలియుగం కదా, కలహాల యుగం, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు, మతం అని, కులం అని, ప్రాంతం అని, అదే అని, ఇదే అని. అటు వెళ్ళకని చెప్పి స్నేహితుడు చెప్పాడు. ప్రభుపాద్ గారు ఆయన మాటల్లో చెప్తున్నారు, ఒక ముస్లిం కత్తితో చంపపోతే పరుగు పెట్టారు. అంటే హిందువు పిల్లవాడనే విషయం అర్థమైంది. ఇతను వేసుకున్న వస్త్రధారణ చూసి కత్తి పట్టుకొని చంపడానికి ట్రై చేశాడట, ప్రయత్నం చేశాడు. సో నేను పరుగు పెట్టాను, బతికిపోయాను.
గొడవల సందర్భంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషపడ్డారు మా అమ్మ నాన్న. ఊరంతా గొడవలుగా ఉన్నాయి. బయట రోడ్డు మీద తిరిగితే ముస్లింలని హిందువులు, హిందువులని ముస్లింలు చంపుకోవడం, నరుక్కోవడం లాంటివి జరుగుతున్నాయి. అమ్మాయ పిల్లవాడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడరా బాబు అని చెప్పి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. ఇక అభయ్కి ఇప్పుడు 15వ సంవత్సరం వచ్చింది. బెరిబెరి అనే ఒక వ్యాధి, మూలాలు అంటారు దాన్ని తెలుగులో. బెరిబెరి వ్యాధి అనేది వ్యాధి రావడం వల్ల కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చినట్టు పడిపోతాయి. బెరిబెరి వ్యాధి వచ్చినప్పుడు అంటే సత్తు ఉండదు 2 కాళ్ళల్లో 2 చేతుల్లో. అయితే తల్లి మందులు అవి బాగా ఇచ్చి బాగా మర్దనాలు అవి చేసి కాళ్ళకి చేతులకి తిరిగి ఆరోగ్యం తెప్పించారు. చాలా ఓపికగా ఆ అబ్బాయిని చాలా బాగా చూసుకుని నీరసం వచ్చినప్పుడు మంచి ఆహారం ఇచ్చి మందులు ఇచ్చి బాగా కాళ్ళు చేతులు బాగా మసాజ్ చేసి 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 మళ్ళీ పునరుత్తేజం పొందేలాగా కాళ్ళు చేతులు తల్లి చాలా కష్టపడ్డారు. అంటే దీని గురించి విటమిన్ B1 లేదా థయాన్ లోపం వల్ల వస్తుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఈ విటమిన్ బియ్యం మీద ఉండే తౌడులో ఉంటుందట. B1 బియ్యం మీద ఉండే తౌడు ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది. సో ఈ వ్యాధిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కండరాలు క్షీణించి కాళ్ళు చేతులకు పక్షవాతం రావడం ఒకటైతే, రెండోది దేహ కుహరంలో నీరు చేరి హృదయం ఉబ్బి కాలేయం నొక్కుకుపోవడం. ఈ బెరిబెరి వ్యాధి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి శరీరంలో డాక్టర్లు చెప్పేదన్నమాట, వైద్యులు చెప్పేటటువంటి. ఇక ఆ రోగం నుంచి అభయ్ బయటపడ్డాడు. తల్లి చేసిన సేవల కారణంగా, భగవంతుడి యొక్క అనుగ్రహం కారణంగా, తండ్రి దీవెనల కారణంగా. తండ్రి ఏమీ బాధపడకు, అంతా కృష్ణుడు చూసుకుంటాడు, అంతా కృష్ణుడి ప్రణాళిక ప్రకారమే జరుగుద్ది, ఆత్మవిశ్వాసంతో కృష్ణుడిపై ఆధారపడు అని చెప్పారు. ఆ వ్యాధి వచ్చినప్పుడు సరే నాన్నగారు అన్నాడు. ధైర్యంగా ఉండు, కృష్ణుడే చూసుకుంటాడు అంతా, మనం చేసే ప్రయం మనం చేద్దాం, ఇక పైన భగవంతుడి మీద భారం వేద్దామని చెప్పి తండ్రి కొడుక్కి చెప్పడం జరిగింది. ఇక ఈ విధంగా అభయ్ తన 15వ ఏట ఆ రోగం నుంచి బయటపడి క్షేమంగా తిరిగి తన యొక్క ఆరోగ్యాన్ని పొంది తన జీవితాన్ని ముందుకి సాగుతూ వెళ్ళబోతున్నాడు. ఇది మొదటి అధ్యాయం, బాల్యం. సత్స్వరూపదాస్ గోస్వామి కలకత్తాలో బంధువుల దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ప్రభుపాద చెప్పిన మాటలన్నీ క్రోడీకరించి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ మొదటి అధ్యాయం ద్వారా అందించడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 2వ అధ్యాయంలో మనం ఆయన యొక్క పాఠశాల తదుపరి కాలేజ్ జీవితం, అలాగే స్వాతంత్ర పోరాటం, వివాహం, వీటి విషయాలు 2వ అధ్యాయంలో తెలుసుకుంటాం. హరే కృష్ణ.